తన వ్లాగ్స్ చూసుంటారు, ఇన్స్టాగ్రామ్లో తన రీల్స్ చూసుంటారు, మనందరికీ బాగా పరిచయం. కామ్గా ఉన్న నిర్మానుష్యమైన ప్లేస్లో క్యాంప్ వేసుకొని కాలు బయట పెట్టుకొని ఒక చిన్న స్టవ్లో నాకు ఇష్టమైన ఫుడ్ను వండుకుంటూ ఒక కాఫీ సిప్ చేసుకుంటూ తాగుకుంటూ ఇలా ప్రశాంతంగా ఒక పాటలు మంచి చెవులో పాటలు పెట్టుకొని ఒక స్లో మ్యూజిక్ పెట్టుకొని ఆ లొకేషన్ని ఎంజాయ్ చేస్తూ ఏ చింత ఉండదు. ఇంట్లో ఇలా ప్రాబ్లం వచ్చిన తర్వాత సైక్లింగ్ స్టార్ట్ చేయడం, డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఇండియా టు ఆస్ట్రేలియా రైడ్కి వెళ్ళినప్పుడు నా చేతిలో 10,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. 10,000 రూపాయలతోటి ఒకడు ఇండియా టు ఆస్ట్రేలియా రైడ్కి వెళ్తున్నాడు అంటే మీరు జస్ట్ ఇమాజిన్ ఎట్లుంటుంది పాయింట్ కదా. ఆస్ట్రేలియా చాలా డేంజరస్, అక్కడే కొంచెం ఇబ్బంది అవుతుంది అంటారు, నువ్వు అక్కడే సేఫ్గా ఉన్నా అంటున్నావు. ఆస్ట్రేలియా డేంజరస్ ఎందుకనంటే ఒక స్పైడర్ మన దగ్గర ఇంత స్పైడర్ చూస్తే ఇంత స్పైడర్, అక్కడ ఇంత స్పైడర్ ఉంటుంది, అది కుట్టినా చనిపోతారు. అప్పుడప్పుడు రాత్రులు వెళ్తుంటాం, ఎవరో తెలీదు, అక్కడ ఉన్న వాళ్ళు మన ఇబ్బంది పెడుతుంటారు. ఇప్పటివరకు నేను తిరిగిన మన ఏషియన్ కంట్రీస్లో అత్తగారింటికి బిడ్డ పోతే ఎట్లనైతే సామాన్లు పెట్టి పంపిస్తారో అట్లా ఫుడ్ ఇచ్చి పంపించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడున్న పోలీస్ సిస్టమ్ అంతా నువ్వు ఇక్కడ చూసావు, అక్కడ ఉన్న పోలీస్ సిస్టమ్ నువ్వు చూసావు, ఏమైనా డిఫరెన్స్ ఉందా? మలేషియా బార్డర్ నుండి ఎంటర్ అయ్యి సింగపూర్కు తొక్కుకుంటూ వస్తున్నా, ఇంకా సిమ్ తీసుకోలేదు. మలేషియాలో పెట్టుకున్న మ్యాపే ఉన్నది, దాన్ని ఫాలో అవుతూ ఉన్నా. అది ఎట్లా రీడైరెక్ట్ అయిందా లేకుంటే అదే అయిందో తెలియదు, కానీ ఎక్స్ప్రెస్ వేలోకి సైకిల్ ఎక్కించిన. ఇట్లా ఎక్కించి ఒక 100-200 మీటర్స్ కూడా పోలేదు. బైక్లు వచ్చినాయి, కార్ వచ్చింది, టోయింగ్ వెహికల్ వచ్చింది. ఎన్ని కిలోమీటర్? 42,000 కిలోమీటర్లు. నిజంగా తొక్కావా అనేది ఒక డౌట్ ఉంటుంది. ఫేక్ చేయొచ్చు బ్రో. ఇప్పుడు ఇండియా నుండి నేను శ్రీలంక వెళ్ళిన, ఇండియాలో తొక్కితే ఇండియన్స్ ఉంటారు, చూస్తారు వీడు తొక్కిండా లేదా అని చూస్తారు. శ్రీలంకలో ఎవరికి తెలుసు బ్రో నేను తొక్కింది? ఇక్కడ నన్ను మోసం చేసుకున్నట్టు, ఫ్యూచర్ గురించి పాస్ట్ గురించి ఆలోచించకుండా పక్కోనితో కంపేర్ చేసుకోకుండా ఉంటే మనిషి చాలా హ్యాపీగా బ్రతుకుతాడు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ రంజిత్ ఆన్ వీల్స్. యూట్యూబ్లోని తన వ్లాగ్స్ చూసుంటారు, ఇన్స్టాగ్రామ్లో తన రీల్స్ చూసుంటారు, మనందరికీ బాగా పరిచయం. అది ఏంటి అనేది డిస్కషన్ చేసి రంజిత్తో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా బ్రో, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా బ్రో. నేను వ్లాగింగ్లో నిన్ను చూస్తున్నప్పుడు కొంచెం యాక్టివ్గా, కొంచెం మంచిగా మాట్లాడు, డల్గా చిన్నగా మాట్లాడుతున్నావు. ఎక్కడైతే హ్యాపీగా ఉంటామో అక్కడ ఆటోమేటిక్గా జోష్ వస్తుంది. లైక్ రైడ్ కదా అది, సో రైడ్ లో ఫుల్ జోష్ లో ఉంటాము. ఇంకా మళ్ళీ నార్మల్ జనాలకు వచ్చేస్తే జూలో ఉన్న జంతువుకి బయట ప్రకృతిలో ఉన్న జంతువుకి తేడా ఏది ఉంటుంది, అట్లనే ఉంటుంది నాకు కూడా. నార్మల్గా బయటికి అటు అలా తిరుగుతూ లేకపోతే మిస్ అవుతుంటాం కదా, ఇక్కడ మిస్ అవుతూ ఉంటారు నార్మల్గా. నేను ఏదైనా ఒక దగ్గరికి వెళ్ళాను అనుకో, ఇప్పుడు ఊరు మాది వేరు, కానీ నేను ఇక్కడ వచ్చి ఉంటున్నా అంటే ఈ డిస్టెన్స్లోనే అప్పుడప్పుడు 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఊరు వెళ్ళాలి, లేకపోతే అక్కడ ఉండాలి, అక్కడ వాతావరణం చూడాలి, మాట్లాడాలని నాకు ఉంటుంది. నువ్వు అక్కడ బాగుంది అంటున్నావు, ఇక్కడేమో జూకి దీనికి తేడా చేస్తావు. అంటే ఇంట్లో వాళ్ళని డెఫినెట్లీగా మిస్ అవుతాను, కానీ అది నాకు ఇష్టమైన పని కదా. ఒక రైడింగ్లో లైక్ ఇప్పుడు నా రైడ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఒక కామ్గా ఉన్న నిర్మానుష్యమైన ప్లేస్లో క్యాంప్ వేసుకొని ముందరికి వెళ్ళి ఒక నది వెళ్తూ ఉంటుంది, లేకుంటే సముద్ర పాలల సౌండ్, లేకుంటే కొన్ని పక్షుల సౌండ్ వస్తూ ఉంటుంది, ఒక కూల్ బ్రీజ్ వస్తూ ఉంటుంది, చల్లటి గాలులు. అప్పుడు నేను క్యాంప్ వేసుకొని కాలు బయట పెట్టుకొని ఒక చిన్న స్టవ్లో నాకు ఇష్టమైన ఫుడ్ను వండుకుంటూ ఒక కాఫీ సిప్ చేసుకుంటూ తాగుకుంటూ ఇలా ప్రశాంతంగా ఒక పాటలు మంచి చెవులో పాటలు పెట్టుకొని ఒక స్లో మ్యూజిక్ పెట్టుకొని ఆ లొకేషన్ని ఎంజాయ్ చేస్తూ సెట్ ఏ చింత ఉండదు. లైక్ ఆఫీస్కి వెళ్ళాలి, పొద్దున్న లేవగానే ఈ వర్క్ పెండింగ్ ఉంది, ఈ మీటింగ్ అటెండ్ అవ్వాలి, మా మేనేజర్ ఏమంటాడు, అరే ఈఎంఐ కట్టాలి, అరే నెల వచ్చేసింది, అయిపోయినాయి, ఇవన్నీ ఏముండవు. జస్ట్ ప్రశాంతంగా కూల్గా నిమ్మలంగా కూర్చొని ఏ చింత లేకుండా ఒక యోగిలాగా, వాళ్ళకి ఎలాంటివి ఉండవు కదా, ఒక యోగిలాగా ప్రశాంతంగా నేను ఆ గడిపిన టైంని, ఏదైతే ఆ క్వాలిటీ టైం, లివ్ ద మూమెంట్ అంటారు కదా, ఆ మూమెంట్ను బ్రతుకుతున్నప్పుడు ఎలాంటి థాట్స్ ఏం రావు నాకు, అలా ప్రశాంతంగా ఉంటారు అన్నట్టు. సో కాబట్టి అక్కడ ఆ లైఫ్
ఎప్పటికీ దాని మీద కొట్టుకుంటూ ఉంటుంది అన్నట్టు. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను బ్రో, నార్మల్గా Yeah. కొంతమంది లైక్ హిల్ స్టేషన్స్కి వెళ్తారు, Ah. అక్కడికి వెళ్ళి లేకపోతే కొంతమందికి సీ సైడ్ వ్యూ వెళ్ళి అక్కడ నిల్చున్నా కూర్చున్నా మొత్తం అన్నీ మర్చిపోయి ఒకటి ఏదో ఆలోచిస్తాం, ఏదో మైండ్ ఫ్రీ వస్తుంది అని అంటూ ఉంటారు. Ah. కానీ నేను వెళ్తూ ఉంటా హిల్ స్టేషన్స్కి వెళ్ళా కొన్ని గుళ్ళు. నా బుర్ర ఎప్పుడు ఎక్కడ ఆలోచనలే, అమ్మా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచన వస్తుంది, కానీ ఇప్పుడు నాకు అంత పీస్ అనిపించలేదు బ్రో. అది నిజంగా పీస్ మనం అనుకుంటామా లేకపోతే నిజంగా పీస్ వస్తుందా అనేది. ఆ క్షణం ఆ ప్రకృతిని ఆస్వాదించగలిగితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది బ్రో. లైక్ ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ అక్కడ పోయినంత మాత్రం తీరిపోవు, అవి మళ్ళీ నువ్వే తీర్చుకోవాలి. అది నీకు ఈఎంఐ ఉంది, 10 లక్షలు అప్పు ఉంది అని చెప్పేసి కొండల మధ్యలో పోయి కూర్చొని ప్రశాంతంగా ఉంటే నీకు ఈఎంఐ 10 లక్షలు అప్పే గుర్తొస్తుంది. అదెందుకు గుర్తు, అది అక్కడ ఎందుకు ఫీల్ అవుతావు, ఫీల్ కాము కదా. సో ఏంటంటే ఆల్ అబౌట్ మన మైండ్ అంతే. నువ్వు ఎట్లా పెట్టి నీ డబ్బులు నువ్వు కట్టుకోవాలి, నీ ఈఎంఐలు నువ్వు కట్టుకోవాలి, నీ లైఫ్ నీ ప్రాబ్లమ్స్ అన్ని నువ్వే తీర్చుకోవాలి. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వాటన్నిటిని మన చిన్నప్పుడు మీకే కాదు నాకు కూడా చిన్నప్పుడు అందరూ మామూలుగా యోగా చేపిస్తారు, కూర్చొని మామూలుగా అందరు కళ్ళు మూసుకోండి అని చెప్పేసానంటే కళ్ళు మూసుకొని కూడా మనం నవ్వుకుంటా ఉంటాం, జోకులు వేసుకుంటాం, ఏవేవో గుర్తొస్తా అంటే వేరే వాడు కళ్ళు తెరిచిండా అని చూస్తూ ఉంటాం, ఇట్లా చూసినాం అని చెప్పేసి చిన్నప్పుడు అని అనుకుంటాం. సో అది ఏంటి అని అంటే లైక్ మనమే ఇవన్నీ ఆలోచిస్తాను కొన్నిసార్లు. అంతేందుకు మనం చిన్నప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఎక్కువ ఉండే, మీరు అన్న ప్రాబ్లం. మ్యాథ్స్ టీచర్ వచ్చేది, నాకు మ్యాథ్స్ అంతా కొంచెం వీక్ అన్నట్టు. అమ్మ ఇవాళ ఎట్లయినా ప్రాబ్లం మొత్తం వినాలిరా, తప్పకుండా వినాలి, అది తెలుసుకోవాలని చెప్పేసి వినుకుంటా మధ్యలో ఎక్కడికో పోయేటోని. మళ్ళీ కొద్దిసేపు అయినాక అరే అని చెప్పేసి మళ్ళీ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని అంటారు కదా. సో అట్లా వచ్చేది. ఇదంతా మన మైండ్. సో మన మైండ్ని మనం ఎట్లా ట్రైన్ చేస్తే అట్లా ఉంటుంది. మీరు అన్నట్టు నిజమే. ఇప్పుడు ఒంటి నిండా రోగాలు పెట్టుకొని లైక్ ఒకడికి ఒంటి నిండా రోగాలు ఉన్నాయి, పోయి ఒక ప్లేస్లో కూర్చొని ప్రశాంతంగా ఉండంటే రోగాలు అయితే పోవు కదా అలా కూర్చోవడం వల్ల. కానీ మానసిక ప్రశాంతత అనేది అక్కడ పోయినప్పుడు ఆ ప్లేస్ని దాన్ని ఫీల్ అవుతూ ఉండడం. సో నేను ఇక్కడ ఏంటి అని అంటే నా రైడ్లో మీరు అన్నారు కదా అక్కడ అంతా హ్యాపీగా మీరు ఉంటారా అని అంటే అన్నీ త్యజించినాక అన్నిటినీ వదులుకొని అక్కడ పోయినా కాబట్టి ఇంకా వెనకాల ఏం లేవు బాధపడడానికి. అండ్ నేను ఆ సమయాన్ని మాత్రమే బ్రతుకుతా కాబట్టి ఇక నేను ఫ్యూచర్ గురించి పాస్ట్ గురించి ఆలోచించకుండా పక్కోనితో కంపేర్ చేసుకోకుండా ఉంటే మనిషి చాలా హ్యాపీగా బ్రతుకుతాడు. కానీ ఇక్కడ ఎక్కువ అదే జరుగుతుంది, మెయిన్గా అదే జరుగుతుంది. ఒక మనిషి ఒక్కడే అందరితో కంపేర్ చేసుకుంటాడు. మిగతా ఏ జీవి కూడా వాళ్ళ ఇంట్లో అట్లా ఉంది, దానికి 2 పిల్లలు ఉన్నాయి, నాకు పిల్లలు కాలే, దానికి వాళ్ళ కొడుకు డాక్టర్ అయిండు, నా కొడుకేమో అవారాగా తిరుగుతాడు, వాడు చూడు ఎంత పొద్దుగానే లేస్తాడు, నువ్వు పొద్దుగాలు లేస్తలేవు, వాడు చూడు క్లాస్లో ఫస్ట్ వచ్చినావు, నువ్వేమో క్లాస్లో లాస్ట్ వచ్చినావు. ఇలా వాళ్ళు కంపేర్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ పిల్లల్ని కూడా కంపేర్ చేయడం వల్ల ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి స్ట్రెస్లో ఉండి పెద్దగా అయినాక వాడిని డబ్బులు సంపాదించాలి, ఏదైతే అదా వాడు ఇంటి ఒక్కొక్కడు ఇల్లు కట్టిండని చెడుదారులు తొక్కడమే కానీ ఇలా మారడం జరుగుతుంది. సో వీళ్ళకి మనం లైక్ పిల్లలకి కానీ ఎవరికి కానీ ఎంకరేజ్ చేయాలి. సో నువ్వు ఏది చేస్తావో చేయరా, దాన్ని నేను ఎప్పుడు నీ వెనక సపోర్టివ్గా ఉంటా అని చెప్పేసి చెప్పినప్పుడు వాడికి దగ్గర ఏ టాలెంట్ లేకుండా ఏదో ఒకటి అయితే సాధిస్తాడు. నార్మల్గా నీకు అదే నీ ఇంట్లో ఇలా ప్రాబ్లం వచ్చిన తర్వాత సైక్లింగ్ స్టార్ట్ చేయడం డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరిగింది. ఎంత పట్టుకెళ్ళావు బ్రో? చెప్పాలి అంటే ఫస్ట్ హైదరాబాద్ నుండి కన్యాకుమారి రైడ్ స్టార్ట్ చేసినప్పుడు నేను క్రెడిట్ కార్డ్ తీసుకొని 10,000 పెట్రోల్ పంప్లో మనం గీక్తాం కదా, పెట్రోల్ పంప్లోకి వెళ్ళి వాళ్ళకి పోయి ఇట్లా నేను ట్రావెల్లో వచ్చిన, సో నాకు కొంచెం మనీ కావాలి, క్రెడిట్ కార్డ్ తోటి స్వైప్ చేసుకొని డబ్బులు ఇస్తారా అంటే 1,000కి 100 రూపాయలు, సరే 10,000కి 100 రూపాయలు ఏమో సంథింగ్ అట్లా తీసుకొని ఇచ్చారు అన్నట్టు. అలా క్రెడిట్ కార్డులో తీసుకొని నెల రోజుల తర్వాత మళ్ళీ కట్టుకుంటా, నెల రోజుల తర్వాత కట్టుకుంటా, లేకుంటే క్రెడిట్లోకి వెళ్ళి నేను ఎట్లా చేసేటోనంటే క్రెడ్ ఉంటుంది, క్రెడ్ యాప్ ఉంటుంది కదా మీకు, 2-3 క్రెడిట్ కార్డులు ఉంటాయి కదా, ఈ క్రెడిట్ కార్డులోకి వెళ్ళి గీకి ఆ క్రెడిట్ కార్డు కట్టడాన్ని, ఆ క్రెడిట్ కార్డులోకి వెళ్ళి గీకి ఈ క్రెడిట్ కార్డు కట్టడాన్ని, క్రెడిట్లోకి వెళ్ళి దానికి కొంచెం సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి, వాళ్ళు తీసేసుకుంటారు. ఇలా ఇండియా రైడ్ మొత్తం కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఎప్పుడైతే ఇండియా టు ఆస్ట్రేలియా రైడ్కి వెళ్ళినప్పుడు నా చేతిలో 10,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. 10,000 రూపాయలతోటి ఒకడు ఇండియా టు ఆస్ట్రేలియా రైడ్కి వెళ్తున్నాడు అంటే మీరు లైక్ జస్ట్ ఇమాజిన్ ఎట్లుంటుంది పాయింట్. అయితే నేను ఏమనుకుంటానంటే నా విషయంలో నాకు ఒకటి ఏదైనా కావాలి అనుకుంటే పంచభూతాలైనా సాయం చేసి అవి ఆ టైంలో సమకూరుస్తాయి అన్నట్టు. సో అలానే నేను రైడ్ చేసుకుంటూ వెళ్తున్నా. వియత్నాం అంతా ఫస్ట్ వియత్నాం అంతా 80,000, వియత్నాం కంబోడియా 80,000 ఒడగొట్టిన బ్రో. ఈ జస్ట్
2 monthsలో 80,000 ఒడగొట్టిన. 1.5 month 2 monthsలో 80,000 ఒడగొట్టిన. థాయిలాండ్లోకి ఎంటర్ అయిపోయినా. థాయిలాండ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అకౌంట్లో 80,000 50,000 80,000 అకౌంట్లో ఉంటేనే వీసా ఇస్తారని చెప్పారు. ఒక 4 years 2-3 years బ్యాక్. అప్పుడు నా ఫ్రెండ్ని అడిగిన, ఒక గంట సేపు నాకు 80,000 రూపాయలు కావాలి, మళ్ళీ నీకు వెంటనే పంపిస్తా అని చెప్పిన. ఆ 80,000 తీసుకొని అకౌంట్ స్టేట్మెంట్ తీసినాక నా ఫ్రెండ్కు 80,000 కొట్టేసి ఆ 80,000 తోటి అకౌంట్ స్టేట్మెంట్ వీసాకి అప్లై చేసినప్పుడు నాకు 2 months స్టిక్కర్ వీసా వచ్చింది అన్నట్టు. సో ఇప్పుడు ఇంకా నేను థాయిలాండ్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాంకాక్ దగ్గరకు వచ్చేసినాను. వచ్చిన తర్వాత ఇంకా చూడాలి, నాకు క్రెడిట్ కార్డ్ పేమెంట్ కట్టాలి, చేతిలో డబ్బులు లేవు, అసలు అగమ్య గోచరం అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ అది. అప్పటికప్పుడు యూఎస్ నుండి ఇద్దరు లైక్ మన సబ్స్క్రైబర్సే ఎప్పటి నుండో చూస్తున్నారంట. ఇద్దరు చెరో 50,000 లక్ష కొట్టిరు. వెంటనే క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేసి బతుకు జీవుడా అనుకున్నా. సో తర్వాత ఇలా ప్రతి క్షణం ప్రతిసారి నాకు ఎవరో ఒకరు లైక్ ఆ లోకల్సే కానీ, లేకుంటే అప్పటికి యూట్యూబ్ ఇన్కమ్ స్టార్ట్ అయింది. అంటే అప్పటికే 2 years అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి, 3 years అవుతుంది. బట్ అప్పటి వరకు ఖాళీగా ఉన్నా అన్నట్టు, రైడ్ చేయలేదు, రైడ్ చేస్తేనే డబ్బులు అన్నట్టు. సో ఆ తర్వాత ఇంకా వియత్నాము అయిపోయింది, అదే థాయిలాండ్ అయిపోయింది. తర్వాత మలేషియాలోకి ఎంటర్ అయిపోయినా. మలేషియా, సింగపూర్, ఇండోనేషియా ఇలా వెళ్తున్న కొద్దిమంది తెలుగు వాళ్ళు ఆశ్రయం ఇవ్వడం, ఫుడ్ పెట్టడం, కొంతమంది మనీ ఇవ్వడం, కొన్నిసార్లు లోకల్స్ ఫుడ్ పెట్టడం, లోకల్స్ కూడా కొన్నిసార్లు సపోర్ట్ చేయడం మనీ. ఎందుకంటే స్పోర్ట్స్ కదా, సో దట్ నేను సైకిల్ పైన వెళ్తున్నానంటే లైక్ వాళ్ళు చాలా చాలా బాగా చూసుకుంటారు. ఒక ముసలామెన్ అయితే దగ్గర ఆమెకి 65-70 సంవత్సరాలు ఉంటాయి. నేను రోడ్డు మీద పోతున్నా, అప్పుడే హోటల్ తీసుకొని బయటికి వెళ్తున్నా. మా ఇంటికి రావాలని పెట్టింది. ఆమె కార్లో పోకుండా, ఆమె వెనక నేను సైకిల్ తొక్కుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఒక సపరేట్ రూమ్ ఇచ్చింది, మంచిగా ఫుడ్ వండి పెట్టింది, మళ్ళీ బయటికి తీసుకుపోయి అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ అవి చూపెట్టింది. మళ్ళీ ఇంటికి వచ్చి ఆ రోజు నైట్ వండుకొని నెక్స్ట్ డే పొద్దుగాల పార్కుకు తీసుకెళ్ళి బయట తినేసి వనభోజనాలు చేసి థాయిలాండ్ స్పెషల్ ఫుడ్ తినబెట్టి, అరేదో బుద్ధ పౌర్ణిమ సంథింగ్ ఉంది, మంచి బుద్ధుడి గుళ్ళోకి తీసుకుపోయి ఆ బుద్ధుడి గుళ్ళో జరిగే ఫెస్టివల్ అంతా రికార్డ్ చేసుకొని అంతే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఆ రోజు పండుకొని నెక్స్ట్ రోజు కొంచెం ఫుడ్ అవి ఇవి ఇచ్చేసి ఆమె నన్ను సాగదొలింది. నేను లేసేలోపు పొద్దుగాల 6-7 గంటలకు లేసేలోపు తను 5 గంటలకే సైకిల్ తీసుకొని పోయి స్విమ్మింగ్ చేసుకొని మళ్ళీ సైకిల్ వేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి. నార్మల్గా అంటే నువ్వు చెప్తున్న విధానంగా అబ్బా ఇంత మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు, అది మేబీ నీకు ఇవ్వచ్చు. అండ్ నార్మల్గా అలా కొంతమంది అప్పుడప్పుడు రాత్రులు వెళ్తుంటాం మనం సైకిల్, లేకపోతే ఎవరో తెలీదు అక్కడ ఉన్న వాళ్ళు మన ఇబ్బంది పెడుతుంటారు. లైక్ మన దగ్గర ఉన్నవి అంటే అప్పుడప్పుడు అవుతుంటాయి అంటే వెపన్స్, లేకపోతే అవన్నీ జరుగుతూ ఉంటాయి అని మనకి ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు అనమాట. అక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియదు కాబట్టి ఎవరు చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతుంటే ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటారు కదా. మరి అదే అలాంటివి ఏం జరగలేదా మరి? యాక్చువల్గా ఈ కల్చర్ అంతా నేను అమెరికాలో గన్ కల్చర్ కానీ ఇలాంటి కొన్ని అమెరికా నార్త్ సౌత్ అమెరికాలో ఉందని చెప్పేసి విన్నాను. మనం చూస్తూ ఉంటాం లైక్ కాల్ చేయడము అలాంటివి. సో కానీ ఇప్పటివరకు నేను తిరిగిన మన ఏషియన్ కంట్రీస్లో ఇప్పుడు ఏదైతే వియత్నామే కానీ, కంబోడియా కానీ, థాయిలాండ్ కానీ, మలేషియా కానీ, సింగపూరే కానీ, ఇండోనేషియా కానీ, ఈ జపాన్, చైనా వీళ్ళల్లో నేను చూసినంత వరకు ఇంతవరకు ఎక్కడైతే ఎప్పుడు ఇలాంటిదైతే రాలేదు. లైక్ ఇంకా వీళ్ళైతే సపోర్ట్ చేశారు. లైక్ అత్తగారింటికి బిడ్డ పోతే ఎట్లనైతే సామాన్లు పెట్టి పంపిస్తారో అట్లా ఫుడ్ ఇచ్చి పంపించిన వాళ్ళు ఉన్నారు. వారం రోజులు 4 రోజులు 5 రోజులకు ఫుడ్ పెట్టి పంపించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ ఒక్క రోజు కూడా లైక్ ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వలేదు, భయపడలేదు, వీళ్ళేమైనా అంటారా వీళ్ళేమైనా చేస్తారా అని చెప్పేసి అనుకోలేదు. ఈవెన్ పోలీసులతో సహా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన వాళ్ళే. కానీ ఇంతవరకు ఎక్కడైతే ఎలాంటి ఇబ్బంది నేనైతే ఫేస్ చేయలేదు ఈ 14 దేశాలలో. పోలీసులతో బ్రో ఇక్కడున్న పోలీస్ సిస్టమ్ అంతా నువ్వు ఇక్కడ చూసావు, అక్కడ ఉన్న పోలీస్ సిస్టమ్ నువ్వు చూసావు, ఏమైనా డిఫరెన్స్ ఉందా? సో పోలీసులు అంటే నేను సింగపూర్లో ఒకసారి ఏమైందంటే నేను రైడింగ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నా మలేషియా నుండి. సో ఏంటంటే మలేషియా ఇప్పుడు ఏ కంట్రీకి పోతే ఆ కంట్రీ సిమ్ నేను తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే నెట్వర్క్ కోసం ఇంటర్నెట్ కోసం. మలేషియా బార్డర్ నుండి ఎంటర్ అయ్యి సింగపూర్కు తొక్కుకుంటూ వస్తున్నా, ఇంకా సిమ్ తీసుకోలేదు. మలేషియాలో పెట్టుకున్న మ్యాపే ఉన్నది, దాన్ని ఫాలో అవుతూ ఉన్నా. అది ఎట్లా రీడైరెక్ట్ అయిందా లేకుంటే అదే అయిందో తెలియదు. కానీ ఎక్స్ప్రెస్ వేలోకి సైకిల్ ఎక్కించిన, జస్ట్ ఇలా ఎక్కించిన అంతే. ఇట్లా ఎక్కించి ఒక 100-200 మీటర్స్ కూడా పోలేదు, డైరెక్ట్
బైక్లు వచ్చినాయి, కార్ వచ్చింది, టోయింగ్ వెహికల్ వచ్చింది, పక్కకు ఆపిన తర్వాత నా ఫస్ట్ ఫోన్ తీసుకున్నారు, మ్యాప్ తీసుకున్నారు. ఈ మ్యాప్ ఎట్లా పెట్టినావు ఎక్స్ప్రెస్ హైవేలోకి ఎట్లా వచ్చింది, ఈ మ్యాప్ ఎక్కడ స్టార్ట్ అయిందని చూసిరు. అది ఎక్కడ మలేషియాలో స్టార్ట్ అయింది అది. ఇంకా అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, నేనేమన్నా సారీ సార్ నాకు తెలియదు, లైక్ ఇంకా నేను మొబైల్ సిమ్ తీసుకోలేదు, నేను ఒక సైక్లిస్ట్ని, సో ఒక యూట్యూబర్ని, ఇదంతా రికార్డ్ అవుతుంది యూట్యూబ్లో, ఇదంతా ఉంటుంది, మంచి వైరల్ అయిన వీడియో, దగ్గర 5 లక్షల మిలియన్స్లో అయింది. సో రైడ్ వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ నుండి ఇంకొక 50 మీటర్స్ 100 మీటర్స్ లెఫ్ట్ రోడ్డు దిగిపోతాను, మళ్ళీ నార్మల్ వేలోకి వెళ్ళిపోతాను. సారీ సార్ ఏమనుకోవద్దు, నాకు తెలియదు, అనుకోకుండా ఈ మ్యాప్ ఇట్లా చూపెట్టింది, ఇట్లే వచ్చిన ఎక్స్ప్రెస్ వేకి ఎక్కుతున్నాను కూడా నాకు ఐడియా లేదు, ఇక్కడ ఎగ్జిట్ చూపెడుతుంది, ఇట్లా వెళ్ళిపోతాను, నేను తొక్కుకుంటా అని చెప్పిన. నో 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 అని చెప్పేసి అని సైకిల్ తీసుకొని టోయింగ్ వెహికల్కి కట్టి నన్ను కారులో ఎక్కించుకొని, అది ఆ టోయింగ్ వెహికల్లో ఎక్కించుకొని, ముందట 2 బండ్లు, ఒక కారు, టోయింగ్ వెహికల్ పోయి అక్కడ దింపి, తర్వాత 2 కార్లు వచ్చినాయి పోలీసు వాళ్ళు, తర్వాత 2 కార్లు వచ్చేసి అందరు కలిసి అక్కడ గుమిగూడి, అసలు నువ్వెవరు ఏంటిది అని చెప్పేసి, ఇట్లా నేను యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు, నేను ఒక యూట్యూబర్ని, సైకిల్ మీద ఇప్పటి వరకు నేను అక్కడ నుండి జస్ట్ ఒక వియత్నాం నుండి వస్తున్నా, 4-5 కంట్రీలు దాటి ఇవాళ ఈ కంట్రీకి వచ్చినా అని చెప్పేసి అనగానే వెంటనే లైక్ వాకీ టాకీలోనే అక్కడ స్క్రీన్స్ అలా ఓపెన్ చేసి రంజితాన్ వీల్స్ అని కొడితే ఓకే ఇతను యూట్యూబర్ అని కన్ఫర్మ్ చేసుకొని, ఓకే అప్పుడు వాళ్ళు ఈ రూట్లో వెళ్ళండి, ఈ రూటు ఇదంతా చెప్పేసి ఫోన్ నెంబర్ తీసుకొని, పాస్పోర్ట్ నెంబర్ రాసుకొని, నాకు 2 కోక్స్ తెచ్చి 2 వాటర్ బాటిల్ తెచ్చి తిన్నరా అని చెప్పేసి అంటే, నేను అక్కడ బయలుదేరినప్పుడు తిన్నా, ఇంకా దీనిలో ఇక్కడనే 2-3 గంటలు అవుతుంది, మీరే నన్ను పట్టుకున్నారంటే, సో ఇంకా రెస్టారెంట్ నుండి ఫుడ్ తెచ్చి మంచి లైక్ తిన్నవా లేదని అడిగి ఫుడ్ తెచ్చి కొనుక్కొని ఇచ్చి నీట్గా, ఇంకా లైక్ ఈ సింగపూర్ వెళ్ళే వరకు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయండి అని చెప్పేసి ఇచ్చి సింగపూర్లో వెళ్ళిపోయారు. నెక్స్ట్ చైనాలో సిమ్ తీసుకోవడానికి వెళ్ళిన, సిమ్ తీసుకోవడానికి వెళ్ళంగానే ఫస్ట్ ఎమర్జెన్సీ నెంబర్ ఇచ్చిండు. ఇది నువ్వు సైక్లింగ్ చేస్తూ ఎక్కడైనా తప్పిపోయినా, నీకు ఒకవేళ ఆకలి అయ్యి ఫుడ్ దొరకకుంటే, దాహం వేస్తే, నీ దగ్గర డబ్బులు అయిపోతే ఈ నెంబర్కి ఫోన్ చేయి. చైనాలో ఫోన్ చేస్తే నీ లొకేషన్ తీసుకొని వచ్చి నీకు ఫుడ్, వాటర్ అంటే వాటరు, డబ్బులు అయిపోతాయంటే 2-3 వేల రూపాయలు ఇచ్చేసి వెళ్తారు అని చెప్పేసి చెప్పిండు. సీరియస్లీ ఒక్కొక్క దగ్గర ఫోన్ చేస్తే రెస్పాండే కానీ సిచ్యువేషన్స్ ఉంటాయి మన దగ్గర ఇంకా తిరిగి తీసుకుంటారు బేసిక్ పోలీస్, ఇక తిరిగి తీసుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్సే కానీ ఆస్ట్రేలియాలో జస్ట్ నేను ఫెయింట్ అయి పడిపోయినా అనుకొని రైడ్ చేసుకుంటూ వెళ్తున్నా, అడవిలోకి వెళ్ళి, దారుణమైన అడవిలోకి వెళ్ళి నేను బయటపడ్డా. ఒక 30-40 కిలోమీటర్ల అడవి, డీప్ అడవి, రోడ్డు కూడా లేకుంటే ఇంకా బయటికి వెళ్ళి అమ్మ రోడ్డు వచ్చిందిరా అని చెప్పేసి ఇట్లా జస్ట్ రోడ్డు మీద సైకిల్ ఇట్లా స్టాండ్ వేసేసి ఇట్లా పడుకున్నా అంతే. పడుకుంటే ఇలా వెళ్ళే వాళ్ళు ఎవరో ఫోన్ చేసిర్రు పోలీసు వాళ్ళకి, పలానా వ్యక్తి ఒక సైక్లిస్ట్ ఇట్లా రోడ్డు పైన పడిపోయి ఉన్నాడని ఫోన్ చేసిర్రు. అన్న తర్వాత నేను కొద్దిసేపు అయినాక లేచి సైక్లింగ్ చేసుకుంటూ పోతాను, కుయ్ అని చెప్పేసి నా వెనకాల పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది. ఆగిన తర్వాత దిగిన తర్వాత స్టాప్ అని అన్నాడు, రోడ్ సైడ్కి తీసిర్రు. ఆగిన తర్వాత లైక్ మీరు ఇంతకుముందు అక్కడ పడుకున్నారా, ఇంతకుముందు అక్కడ పడిపోయిర్రా అని చెప్పేసి అన్నాడు. పడిపోలేదు, జస్ట్ చిన్న న్యాప్ వేసాను, బాగా అలసిపోయినా అని చెప్పేసి అంటే, మేక్ షూర్ దట్ మీరు సేఫ్ ఉన్నారా లేదా అని చెప్పేసి లైక్ వేరే వాళ్ళు కాల్ చేసిర్రు. ఆ హైవేలో అసలు ఎవరిని చూడలేదు అలాంటిది. సో దానికోసం మేము వచ్చినాము అని చెప్పేసి ఆడు, ఓకే ఇండియన్ ఫ్లాగ్ ఉంది, ఒక బొమ్మ ఉంది, వైట్ హెల్మెట్ పెట్టుకున్నాడు, సో లైక్ బ్లాక్ సైకిల్ ఇతనేనా అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతోటి మాట్లాడేసి మేక్ షూర్ అతనే అని చెప్పేసి అనుకొని, ఓకే మీకేమైనా కావాలా, మీకేమైనా నీడ్ ఉందా అని చెప్పేసి అడిగి మరి అతను ఓకే నేను సేఫ్గా ఉన్నా అని చెప్పేసి వెళ్ళిపోయిండు. మళ్ళీ ఆస్ట్రేలియాలో సేమ్ చిన్న రూటు, టక్కున హైవే ఎక్కిన వెంటనే మళ్ళీ కార్లు వచ్చినాయి 2, సైకిల్ అంతా ప్యాక్ చేసిర్రు, కార్లలో ఎక్కిచ్చిర్రు, నన్ను ఆ సైకిల్లో కూర్చుండబెట్టిర్రు, నన్ను ఆ కార్లో కూర్చుండబెట్టి నాతోటి ఇంకొక ఆస్ట్రేలియాలో ఉండే మన తెలుగు ఆమె కూడా ఒక 100 కిలోమీటర్స్ రైడ్ కోసం వచ్చారన్నట్టు. ఆమె
ఆమెను కూడా ఆ కార్లో కూర్చుని మళ్ళీ మెయిన్ రోడ్ దాటేసి మళ్ళీ సైడ్ ఏదైతే ఉంటుందో బైపాస్ రోడ్ లాగా సర్వీస్ రోడ్ లాగా సర్వీస్ రోడ్లోకి తీసుకుపోయి వాటర్ ఇచ్చి ఓకే ఈ రోడ్లో పోండి, ఇది హైవే, మళ్ళీ మీకే ప్రాబ్లం అవుద్ది, దాన్ని గుద్దితే చాలా స్పీడ్ లిమిట్ 100-150 అట్లా వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పారు. సో నాకు అప్పుడు చాలా మంచి అనిపించింది. ఇలా ఈ ఒక్క కంట్రీలో కానీ ఇండోనేషియాలో కూడా జస్ట్ సైకిల్ మీద పోతున్నా, నాకు వాటర్ అయిపోయినాయి, అక్కడ పోలీస్ వ్యాన్ ఉన్నది, వాటర్ అనగానే 4-5 వాటర్ కూల్ వాటర్, వాళ్ళకి కార్లోనే ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ లాగా అది ఉంటుంది కదా, మనము బేర్లు అవి పెట్టుకుంటారు కదా, అట్లా బాటిల్ తీసి అన్ని నింపుకొని అందులో పెట్టేసి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. లైక్ పోలీస్ వాళ్ళు నిజంగా పోలీస్ స్టేషన్లో కూడా మనకు ఒకవేళ రాత్రి అయింది నిద్ర వస్తుంది, డైరెక్ట్ పోయి పోలీస్ స్టేషన్ అడిగితే పోలీస్ స్టేషన్లో కూడా పడుకోవడానికి బెడ్ ఇస్తారు, లేక క్యాంప్ వేసుకోవాలంటే క్యాంప్ వేసుకోవచ్చు. చాలామంది యూరోపియన్స్ ఫారినర్స్ అలానే పడుకుంటారు, పోలీస్ స్టేషన్లో కూడా పడుకుంటారు. నాకు అంత టైం అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. మన ఇక్కడ పోలీస్ వ్యవస్థతో పోల్చుకుంటే అక్కడ పోలీస్ వ్యవస్థ చాలా బెటర్గా అనిపించింది. వాళ్ళ టెక్నాలజీ కానీ వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానమే కానీ లైక్ ప్రతి ఒక్కటి కెమెరాస్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది. కదా ఆస్ట్రేలియా చాలా డేంజరస్, అక్కడే కొంచెం ఇబ్బంది అవుతుంది అంటారు కానీ నువ్వు అక్కడే సేఫ్గా ఉన్నా అంటున్నావు. ఆస్ట్రేలియా డేంజరస్ ఎందుకనంటే ఒక స్పైడర్ మన దగ్గర ఇంత స్పైడర్ చూస్తే ఇంత స్పైడర్, అక్కడ ఇంత స్పైడర్ ఉంటుంది, ఇంత ఉంటుంది స్పైడర్, అది కుట్టినా చనిపోతారు. అండ్ అక్కడ విషపూరితమైన జంతువులు చాలా ఉంటాయి, ఆస్ట్రేలియా ఒక్క దానిలో మాత్రమే. ఈవెన్ మీరు చూస్తాను సినిమాలలో కంగారులు కూడా తంతా ఉంటాయి, బాక్సింగ్ లాగా 2 కాళ్ళతో ఎగిరి తంతా ఉంటాయి. అండ్ అదే కాకుండా లైక్ పాములు కుడితే ఇంకా కాటేస్తే వెంటనే చనిపోయే లాంటి పాములు, విపరీతమైన దోమలు, ఈగలు. నా ఫేస్ మొత్తం ఇట్లా జాలి పెట్టుకొని దొక్కాల్సి వచ్చింది, ఎందుకంటే ఫుల్ దోమలే, మొత్తం ముఖం నిండా దోమలే, ఏది తిననీయలేకపోయేది, దోమలు ఈగలు. టెంట్ వేసుకుంటే టెంట్ చుట్టూ మొత్తం మంగోలియా మా ఆస్ట్రేలియా మొత్తం ఈగలు దోమలే రాత్రంతా. అది కూడా పెట్టారు కదా, వరస్ట్ అంటే వరస్ట్ ఉండే అప్పుడు సిచ్యువేషన్ అది. వండుకోవాలన్నా కూడా ఎంత ఇబ్బంది పడ్డానంటే, ఇట్లా వండుకోవాలని చెయ్యి బయట పెట్టినా కూడా మొత్తం ఈగలు దోమలు. ఏమైనా తిందామన్నా కూడా ఇట్లా జాలి లోపల పెట్టి ఇట్లా తినేసి మళ్ళీ తీసి మళ్ళీ జాలి వేసుకోవడం. సో కానీ ఆస్ట్రేలియాలో ఉన్నది, బట్ నేను సేఫ్గానే ఉన్నా బై గాడ్ గ్రేస్. అదే ఒకసారి శ్మశానంలోనే ఎక్కడో ఒకసారి పడుకున్న టెంట్ వేసినట్టున్నావు కావాలని, నైట్ అయిపోయింది, బాగా నైట్ అయిపోయిందని వెళ్ళి అక్కడ ఉండిపోయావు కదా. తైవాన్లో రైడ్ చేస్తా ఉన్నా, దింపుడు గల్లాలంటారు మన దానిలో, అంటే శవాన్ని తెచ్చి దింపిన తర్వాత కట్టే అంతా ఇప్పేసి ఆ శవాన్ని తీసుకొని బొందలు పెడతారు కదా, లేకుంటే కాల పెడతారు కదా, అలాంటి దింపుడు గల్లాలలో మస్తు తొక్కిన, ఫుల్ అలసిపోయినా. ఇక ముందట మొత్తం మళ్ళీ తొక్కడానికి లేదు, బాగా వాన ఉంది, బాగా కొండలు ఉన్నాయి, ఇక నా వల్ల అయితలేదు. సరే చూసి అటు ఇటు చూస్తే అక్కడ ఇది శ్మశానం కాడ అందరు వచ్చి జస్ట్ బాక్స్ ఓపెన్ చేసి అలా పెడతారు కదా, వాళ్ళు బాక్స్ లో వేస్తారు, ఆ ప్లేస్ ఉంది మంచిగా, పైన లైక్ షెడ్ ఉంది. అబ్బా ఇక అటు ఇటు చూసిన ఏదైతే అది అవుతుంది, మనమైతే ఎలాంటి తప్పు చేస్తలేము, మనం ఎవరిని దయ్యాలు వచ్చినా ఏమొచ్చినా ఎవడన్నా దుర్మార్గుడు అంటే ఏమని చేస్తే నన్నేం చెప్తాయిలే అనుకున్నా. ఇక రాత్రంతా ఇక ఆ రాత్రి లైక్ ఒక 12 గంటల దాకా ఎవరో వచ్చిర్రు, లైక్ ఒక వ్యక్తి ఇట్లా కొట్టుకుంటూ వచ్చిండు. ఇక వాడితో ఒక లొల్లి నాకు రాత్రి, వీడేమని చేస్తాడా, అసలు వీడు మనిషేనా, అప్పటి వరకు నేను ఎప్పుడు దయ్యాలు గీయాలని నమ్మపోయేటోని. ఆడు వచ్చిండు రాత్రి 12 గంటలకు టిక్ 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 అని కొట్టుకుంటూ టక్కున జిప్పు తీసి ఇవ్వడం, వీడు టిక్ టిక్ అని కొడతానని చెప్పేసి కత్తి పట్టుకొని రెడీగా ఉన్నాయి. ఏదైతే అది అయింది, మనం చచ్చే కన్నా వాడిని చంపడం బెటర్, పోలీస్ స్టేషన్లో కూర్చుంటాం కదా, ఏదైతే అదైతే అని చెప్పేసి అని అనుకున్నా. వాడు నన్ను ఏం అడగలేదు, టిక్ 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 అని కొట్టుకుంటూ పోయిండు, వెళ్ళిపోయిండు టార్చ్ పెట్టుకుని ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతాను. మరి అతను శ్మశానం దగ్గర కావాలి ఉండేటోనే తెలియదు, ఏందో తెలియదు, వెళ్ళిపోయింది. ఇక రాత్రి 12 గంటల తర్వాత పురుసత్తుగా మంచిగా అనుకున్నా, పొద్దుగాల 6-7 గంటలకు లేచిన. ఈ దయ్యాలు గీయాలని ఏముంటాయి అలాంటివి ఏమైతే ఎప్పుడు ఇంతవరకు కనవలేదు. బట్ అది వచ్చేసి నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తా, లైక్ శ్మశానంలో. తైవాన్ శ్మశానాలు మాత్రం చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటాయి, ఎందుకంటే ఇల్లులు ఉంటాయి అన్నట్టు వాళ్ళకి. మీకు తెలుసా శ్మశానం ఎప్పుడైనా ఆలోచించారా? శ్మశానము ఫస్ట్ ఇది ఒక బొంద, అంటే అతను పెడతారు, అందరూ తనకి ఇల్లు కడతారు, ఓకే, తర్వాత చుట్టూ చైర్లు వేస్తారు కూర్చోడానికి. ఎవరికి కూర్చోడానికి? ఎప్పుడైనా ఏదైనా అవుతే ఇయర్లీ నో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా దయ్యాలు, చచ్చిపోయినాక వాళ్ళ ఆత్మలు వచ్చి కూర్చొని ముచ్చట పెట్టుకోవడానికి. నేను ఆ వీడియో చూసిన, అందరూ పరిశాన్ అయ్యారు, అరే చచ్చిపోయినాక ఎవరు వచ్చి అంటే వాళ్ళ నమ్మకం అట. అట్లా
శ్మశానం అంటే దానికి డోర్లు ఉన్నాయి, ఆ రూమ్ ఉన్నది. నేను ఆ డోర్లు రూమ్ అన్ని ఓపెన్ చేసి మొత్తం తిరిగిన అలా. ఆ శ్మశానం టూర్ చేసిన, ఎవ్వడి చేయాలి ఇంతవరకు. నేను శ్మశానం టూర్ చేసిన. క్రేజీ అంటే క్రేజీ ఉన్నది ఆ శ్మశాన టూర్ మాత్రం. పడుకున్నావు అందులోకి వెళ్ళి? అందులో పడుకోలేదా? అందులో పడుకోలేదు, కొద్దిసేపు కూర్చున్నా, కొద్దిసేపు అవన్నీ చూసిన, గమనించిన. అక్కడ ఒక్క దగ్గరనే చాలా వింతగా అనిపించింది. అంటే ఒక తైవాన్ శ్మశానాలు మాత్రం. అంతే కాదు, ఇప్పుడు దయ్యాలని ఇవి నమ్మనంటున్నావు, ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ రాలే? ఎప్పుడు రాలే బ్రో. మరి ఇక్కడ ఏంటి కొన్ని కొన్ని యూట్యూబ్లో కానీ కొన్ని వీడియోల్లో కానీ ఉన్నాయి, లేకపోతే ఇలా లాగడం, లేకపోతే ఇది చేయడం కానీ, మమ్మల్ని లాగేస్తున్నాయి అనడం కానీ, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. స్క్రిప్ట్ అంతా అంతే. దయ్యాలు లాంటివి ఏవి లేవు. ఒకవేళ ఉంటే స్పిరిట్స్ ఉండొచ్చు, కానీ ఇంతవరకు డైరెక్ట్ చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఇక అంత నువ్వు నమ్మితే దయ్యం అంతే చెప్తాను నేను. నమ్మితే దయ్యం, నమ్మకుంటే దయ్యం లేదు. ఎందుకంటే ఎక్కువ నైట్స్ కూడా చాలా ఎక్కువ ట్రావెల్ చేసావు. నేను ఆల్మోస్ట్ 4.5 సంవత్సరాలు నైట్సే కదా మొత్తం పండుకునే. 4.5 సంవత్సరాలు బయటనే కదా నేను పండుకున్నది. ఏ ఒక్క రోజన్నా రావాలి కదా నాకు అలాంటిది. ఇక డైరెక్ట్ శ్మశానాలనే వండుకున్నా చాలా సార్లు. ఎన్ని స్పిరిట్స్ రావాలి అలాంటప్పుడు, ఎన్ని వేయాలి నన్ను. ఒక్కసారి కనీసం ఏ ఒక్క రోజు రాలేదు. మంచి పని చేస్తున్నా కదా వదిలేసి ఉంటే. సార్ మంచోళ్ళని కూడా, దయ్యాలకి మంచోడు చెడ్డోడు ఏం లేదు అంటారు కదా. మంచి వాళ్ళని పట్టి పీడిస్తాయి అంటారు కదా. మరి నన్ను ఎప్పుడు పట్టి పీడించలేదు. ఈవెన్ ఎంత నైట్లో రైడ్ చేసినా కూడా ఏ రోజు భయపడలే. ఆ శ్మశానం స్కేరియస్ట్ మూమెంట్ ఆ రోజు. అవును, నేనే అనుకున్నా అది చూడంగానే, ఇది ఎలా 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 ఉంటారు బాబు. ప్రాబ్లమ్ వెళ్ళి అక్కడ కూర్చోడానికే ఇబ్బంది అవుతుంటుంది. అది నైట్ ఎవరు లేని ప్లేస్, ఎలాంటివి రాలే బ్రో. జస్ట్ ఇదంతా ఒక మిత్ అంటారా, అంతే. యూట్యూబ్ నుంచి బాగా వస్తున్నాయా? దాని తర్వాత నుంచి నీకు రెవెన్యూలో కొంచెం హెల్ప్ అయ్యిందా యూట్యూబ్ వల్ల? యూట్యూబ్ నుండి నాకు హైయెస్ట్ ఇన్కమ్ అంటే 1,16,000 ఒక మంత్కి. ఇక ఇప్పటికి ఒకసారి స్టిల్ ఇప్పటికి హైయెస్ట్ ఇన్కమ్ నా ఎంటైర్ యూట్యూబ్ జర్నీలో హైయెస్ట్ ఇన్కమ్ ఒక మంత్కి వచ్చింది 1,16,000. ఇప్పుడు జనవరి నుండి చూసుకుంటే 3,000, 4,000, 3,000, 4,000, 5,000, 6,000 ఈ 5-6 నెలల్లో కలిపి మొత్తం కలిపితే వచ్చింది 6,5 ఒక 6, 3, 18 ఒక 15,000-16,000 రావచ్చు ఈ 6 నెలల్లో. ఈ 5 నెలలు నేను ఖాళీగా ఉన్నా కదా, వీడియోస్ ఏం పెట్టలేగా, వచ్చిన ఇన్కమ్ అది. అప్పుడప్పుడు షార్ట్స్ పెడితే అది కూడా వచ్చింది. ఒకవేళ రైడ్లో ఉన్నప్పుడు కానీ నాకు రోజు వీడియోస్ పెడతా నేను కంపల్సరీ. సో కాబట్టి ఒక 70,000, 80,000, 60,000, 90,000 ఇలా జనరేట్ అవుద్ది ఒక మంత్కి. ఇవే అప్పుడప్పుడు ఈ రైడ్లకి వాడడం. ఎవ్రీ మంత్ ఈ మనీ తోటి నేను రైడ్కి లైక్ ఫుడ్ కానీ ఏమైనా కొనుక్కోవడం కానీ ఈ విధంగా యూజ్ చేస్తాను. ఇంటికి లైక్ చెల్లి ఉంది, చూసుకుంటుంది. సో ఇంటికి నేను మనీ పంపించాల్సిన అవసరం లేదు. అమ్మ చెల్లి ఉన్నారు. సో లైక్ చెల్లి డెంటల్ డాక్టర్. సో తను అంత ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు మా ఇంట్లో. మా అంటే అన్నం కూర వండుకొని తింటాం. ఇంటికి రెంట్ ఒక 5-6,000, 10,000 లైక్ జస్ట్ లైక్ దట్. కరెంట్ బిల్లు మాకు వరంగల్లో ఒక చిన్న లైక్ రాజీవ్ గృహకల్ప ఇల్లులు ఉంటాయి కదా, అప్పుడు ఒకసారి మా డాడీ ఉన్నప్పుడు ఒక బెడ్రూమ్ వచ్చింది, 1 BHK అంటారు కదా, అలా వచ్చింది. దానిలో మమ్మీ ఒకటి ఉంటుంది. సో చెల్లి అక్కడే వరంగల్లో జాబ్ అప్ అండ్ డౌన్ చేసేది అంత జనగాంలో. సో దట్ అట్లా తనకు ఒక 20,000-25,000 అట్లా వచ్చేటివి. దాంతో మంచిగానే లైక్ ప్రాబ్లం అయితే ఏం రాలేదు. పెద్ద ఖర్చులు పెట్టేది ఏం లేదు బ్రో. ఎక్కడో లక్షలు పెట్టాలి, భూములు కొనాలి, జాగాలు కొనాలి, ఇల్లులు కట్టాలి. అలా అని అప్పులు కూడా మా డాడీ మాకేమి ఇచ్చిపోలేదు, అప్పులు ఏమి ఇచ్చిపోలేదు. సో ఆస్తులు ఏమి ఇచ్చిపోలేదు. సో కాబట్టి పీస్ఫుల్గా బతకాలంటే మేము ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి దుబారా ఖర్చులు లేవు. ఏవో లైక్ వాళ్ళని వీళ్ళని పోల్చుకొని అలా బ్రతకాలని లేదు. ఏదో లైక్ బ్రాండెడ్ బట్టలు వేసి బండ్లు కొనుక్కొని కార్లు కొనుక్కొని తిరగాలి అనేది లేదు. లైక్ ఉన్న దానిలో కడుపు నిండా తిని కంటి నిండా పండుకొని ప్రశాంతంగా ఉంటే సరిపోద్ది అన్నట్టు ఉంటుంది ఫ్యామిలీ. సో కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అన్నీ చూసినాం కాబట్టి అంత పెద్దగా ఏం అనిపించదు. అంటే పెద్ద కొడుకు నువ్వే? కొడుకు నేను కొడుకు. ఇప్పుడు నాన్నగారు చనిపోయిన తర్వాత వేరే వాళ్ళ ప్లానింగ్స్ ఎలా ఉంటాయంటే, ఓకే ఇక్కడి నుంచి నేనే సంపాదించాలి, ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలి, ఇలా చూడాలి, వీళ్ళందరినీ బాగా చూసుకోవాలి, ఒక మంచి పొజిషన్లో సెట్ చేయాలి అనే ప్లాన్స్ ఉంటాయి. తర్వాత వెళ్తే పెళ్ళిళ్ళు, దాని తర్వాత అవన్నీ ఉంటాయి. నువ్వు ఇలా జర్నీ చేయడం వల్ల, ఇలా సైక్లింగ్ చేయడం వల్ల, లేకపోతే ఇవన్నీ జరగడం వల్ల ఏం లాభం? యాక్చువల్గా ఏంటి అని అంటే చాలామంది క్వశ్చన్స్ వేస్తారు. ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి,
మీ ఇంట్లో అమ్మ ఉంది, లైక్ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మా ఫాదర్ చనిపోయారు, ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళని వాళ్ళకి ఎవరు సపోర్టు, ఎట్లా ఎవరు చూసుకుంటారు వాళ్ళు అనే ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. అయితే నా దృష్టిలో నేనేంటంటే మా డాడీ చనిపోయిన తర్వాత, కోవిడ్లో చనిపోయిన తర్వాత ఇంకా ఒక 11 రోజులు ఇంట్లో ఉంటాం, మీకు తెలుసు కదా, లైక్ బయటికి వెళ్ళొద్దు, చుట్టూ 11 రోజులు అయ్యేదాకా అని అంటాం. ఈ 11 రోజులలో నేను ఏం చేసిన అంటే మా చెల్లికి స్కూటీ నేర్పించిన ఒక రోజులో వెనక కూర్చున్న, ఇంటికి మా ఇంటి ఫస్ట్ రోజు తీసుకుపోయినా, తోలింది ఇంటికి పోయినా, అమ్మ వాడు మస్తు కొడతాండే స్కూటీ నేర్పించేటప్పుడు అని అన్నది. అంటే కొడితేనే వస్తుంది బిడ్డ అని మా అమ్మ అన్నది. లైక్ నెత్తి మీదకి హెల్మెట్ మీదకి టప్ప కొట్టుకుంటా నేర్పించిన. ఫస్ట్ ఒక రోజు నేర్పించిన, సెకండ్ రోజు ఇట్లా టర్నింగ్స్. ఎందుకు స్కూటీ నేర్పించిన అని అంటే డాడీకి స్కూటీ కొనిచ్చిండే అప్పట్లో నేను, లైక్ పారాలసిస్ వచ్చి బండి నడిపేయలేకపోతా ఉంటే స్కూటీ కొనిచ్చిన. సో ఆ స్కూటీ నేర్చుకోవడం ఎందుకంటే ఇప్పటి నుండి నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మగవాడి పైన ఆధారపడాలి అనేది లేదు. నీకేమైనా పని ఉన్నదంటే డెత్ సర్టిఫికేట్ వాళ్ళతో తెప్పించిన, నేను బ్యాంకులో పని ఉంటే వాళ్ళనే పంపించిన, ఏది ఉన్నా వాళ్ళిద్దరితోటే చేయించిన. నేను చెయ్యలేక కాదు, నేను లేకున్నా వాళ్ళు చేసుకోగలగాలి అని చెప్పేసి ఇండిపెండెంట్గా ప్రతి ఒక్కరికి కంపల్సరీ. ఇప్పుడున్న జనరేషన్ ఏంటిది, ఎట్లా పోతున్నారు ఆడోళ్ళు, బండ్లు నడుపుతాండ్రు, కార్లు నడుపుతాండ్రు, డైరెక్ట్ గూడ్స్ బండ్లు కానీ అన్నీ నడుపుతాండ్రు. ఇంకా వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి ఎవరైనా ఉండాలి, ఒకరిపైన ఆధారపడాలి ప్రతి దానికి అన్నట్టు ఎందుకు ఉండాలి, వాళ్ళని ఇండిపెండెంట్గా తయారు చేయాలని చెప్పేసి ఇండిపెండెంట్గా తయారు చేసిన. అది నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు నేను ఉన్నా లేకున్నా జస్ట్ వాళ్ళు హ్యాండిల్ చేసుకొని వస్తారు. మా అమ్మ కనీసం ఏం చదువుకోలేదు, అలాంటి వరంగల్ నుండి హైదరాబాద్కి మెట్రోలలో కూడా వస్తుంది మా అమ్మ. మెట్రోలు మనమే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా, అలాంటిది మెట్రోలలో కూడా వస్తుంది, బస్సులు ఎక్కుతుంది, ప్రతి ఒక్కటి. లైక్ తను మళ్ళీ బోర్డ్స్ అవుతుంది, అన్నీ ఇంగ్లీష్లో చదవలేదు, తెలుగులో, అవన్నీ చేయగలుగుతాయి. ఇండిపెండెంట్గా వాళ్ళని ఆ విధంగా చేసిన. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదంతా చూసిన తర్వాత హాస్పిటల్ బెడ్ పైన కోట్లు లక్షలు సంపాదించిన వాళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ నేను అట్లనే బ్రతికితే దానికి అర్థం ఏం లేదు. సో మనం బ్రతుకుదాం కొంచెం యూనిక్గా, డబ్బుల వెనుక పరిగెట్టొద్దు. లాస్ట్కు డబ్బులు వస్తాయి, అదేవిధంగా ఆస్తులతో పాటు నీకు అంతకన్నా విలువైన రోగాలు వస్తాయి. సో ఒక 50-60 సంవత్సరాల తర్వాత ఆస్తులు ఉంటాయి, రోగాలు ఉంటాయి, నీకు సమయం ఉంటుంది, కానీ ఉండదు ఏంటంటే ఆరోగ్యం. తినాలంటే గోళీలే బుక్కాలి, తినే ముందు వేసుకోవాలి, తిన్న తర్వాత వేసుకోవాలి, కూర్చుకొని షుగర్ టెస్టులు చేసుకొని, ఎంతమంది షుగర్ టెస్టులు చేసుకొని, ఒక క్యాన్సర్ కన్నా చాలా దారుణమైన రోగం ఏంది ఉన్నా అంటే డయాబెటీస్. ప్రాపర్గా మెయింటైన్ చేయకుంటే ఒక్కొక్క ఆర్గాన్ మొత్తం చచ్చిపోతుంది. మీరు చూడండి ఎంతమంది డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, ఒక్క పుండు అయిందంటే కాలు కొట్టేసేదాకా వస్తుంది. పుండే మానలేదు, కాలు కొట్టేసిన తర్వాత ఇది ఎట్లా మానుతుంది? అలా చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాకు ఈ రోగాలు అనొద్దు, ఈ హాస్పిటల్ బెడ్ మీద నేను సావద్దు, నాకు ఈ లైఫ్ వద్దు అని చెప్పేసి మిగతావన్నిటిని త్యజించి లైక్ ఇలా డిఫరెంట్గా తీసుకొని ఒక పాత్ తీసుకొని వచ్చినాం కాబట్టి మన ఇద్దరం ఇవాళ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. లేదు అని అంటే నా ప్లేస్లో వేరే ఏదో ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి మీతో మాట్లాడే వాళ్ళు కావచ్చు, కానీ ఇలాంటి ఒక లైఫ్ ఉందని కూడా ఎవరికి తెలియకపోయేది కాదు బ్రో. నార్మల్ ఎన్ని కిలోమీటర్? 42,000 కిలోమీటర్లు, 42,000 పైన కిలోమీటర్. నిజంగా తొక్కావా అనేది ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా బళ్ళ మీద వ్లాగర్స్ ఉన్నారు, వెళ్ళి మోడరేట్ చేసే అన్ని కంట్రీస్ తిరిగాము అని చెప్తున్నారు. బండి మీద చేసిన వాళ్ళనే నువ్వు బండి షిప్లు ఎక్కిస్తున్నావు, ఫ్లైట్లు ఎక్కిస్తున్నావు, ఇవి ఎక్కిస్తున్నావు, అవి ఎక్కిస్తున్నావు అని అంటున్నారు. అలాంటిది సైకిల్ మనం తొక్కాలి, లేకపోతే అవ్వదు. అలాంటిది నువ్వు తొక్కావా నిజంగా? అయితే ఏంటి అని అంటే ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ నేను రోజు ఎన్ని కిలోమీటర్లు తొక్కినా అనేది, ఇప్పుడు బళ్ళ మీద వెళ్ళిన వాళ్ళు అన్నారు కదా, సో వాళ్ళు ఒక లెక్క పత్తు లేకుండా డైరెక్ట్ వెళ్ళేసిన అని చెప్పేసి చెప్పడం వల్ల జనాలందరిలో క్వశ్చన్ రైజ్ అయింది. నువ్వు ఎట్లా వెళ్ళినావు, ఎప్పుడు వెళ్ళినావు, తోలినట్టు లేదు, చేసినట్టు లేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే రైజ్ అయింది. సో ఫేక్ చేయొచ్చు బ్రో. ఇప్పుడు నేను ఎలా ఫేక్ చేయొచ్చు అంటే, ఇండియా నుండి నేను శ్రీలంక వెళ్ళిన, ఇండియాలో తొక్కితే ఇండియన్స్ ఉంటారు, చూస్తారు వీడు తొక్కిండా లేదా అని చూస్తారు. శ్రీలంకలో ఎవరికి తెలుసు బ్రో నేను తొక్కింది? కంబోడియాలో ఎవరికి తెలుసు నేను తొక్కింది? తొక్కి కారు ఏదో వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, లైక్ ప్రతి కంట్రీలో కార్ వేసుకొని ఫస్ట్ స్టార్ట్ చేసి 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు తొక్కుకొని లాగ్ చేసుకొని
మళ్ళీ ఇక తర్వాత ఒక 500, 600, 1000 కిలోమీటర్లు పోయి స్కిప్ చేసి అక్కడ పోయి మళ్ళీ మళ్ళీ ఒక రోజు తొక్కి మళ్ళీ అక్కడ నుండి స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇలా కూడా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. అయితే నువ్వు రోజు స్కూల్ ఎగ్గొట్టినావు, స్కూల్ కానీ పోతాను, బయటికి పోతాను, కాలేజ్ కానీ పోతాను, బయటికి పోతాను. ఎట్ ద ఎండ్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత నువ్వేమవుతావు అంటే ఫెయిల్ అవుతావు, ఈదర్ బార్డర్ మార్కులతో పాస్ అవుతావు. నువ్వు ఏమైనప్పుడు, ఏం సబ్జెక్ట్ లేనప్పుడు నువ్వు తర్వాత నీ ఫ్యూచర్లో జాబ్లో సెలెక్ట్ అవుతావా అంటే అవ్వవు. కూలినాలు చేసుకోవాలి, లేకుంటే ఏదో ఒక పని చేసుకొని లైక్ కష్టపడి నువ్వు 1000, 1500, 2000 సంపాదించుకుంటావు, రోజుకు ఒక 500, 600 సంపాదించుకుంటావు, ఏదో ఒకటి నడుపుకుంటావు, ఏదో చేస్తావు, జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు. చెప్తా వినండి, డిగ్రీ చదివినోడు ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. లైక్ ఐఏఎస్, లైక్ నీకు టాలెంట్ ఉంటే నువ్వు ఏం చదువుకున్నా గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు బ్రో. సో ఇక్కడ నేను ఎందుకు రిలేట్ చేస్తున్నా అంటే, ఇక్కడ నన్ను నేను మోసం చేసుకున్నట్టు, ఏదైతే రైట్ చేయకుండా ఇలాంటి పనులు చేస్తే మరి నువ్వు ఎందుకు పోయేందుకు? నీకు ఎవడు స్పాన్సర్ లేడు, ఫస్ట్ థింగ్. నీకే లక్షల కోట్ల ఆస్తి లేదు, సెకండ్ థింగ్. మరి నువ్వు ఇట్లా బండెక్కి అట్లా పోతే మరి నీకు యూట్యూబ్లో ఏం కంటెంట్ పెడతావు? ఫస్ట్ థింగ్. నీకు ఏమైనా మనీ కావాలని అంటే ఓకే, నన్ను నేను మోసం చేసుకోవద్దు అని అంటే నేను ఆ పనులు చేసుకోకూడదు. ఇంకొకటి, స్ట్రావా అని ఒక యాప్ ఉంటుంది బ్రో. స్ట్రావా ప్రతి సైక్లిస్ట్ వాడతారు, ఇది రన్నింగ్ చేసేటోళ్ళు, అథ్లెట్స్ వాడతారు. ఈ స్ట్రావాలో నేను పొద్దున్న స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ చేస్తాను, సాయంత్రం ఎండ్ అయినప్పుడు ఎండ్ చేస్తాను. ఈ 50 లేదా 100 కిలోమీటర్ల రైడ్ అది చూపెడతా అన్నట్టు. ఎంత స్పీడ్ తోటి పోయిండు, ఎంత హైట్ ఎక్కిండు, ఎంత దిగిండు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసిండు అని ప్రతి ఒక్కటి డీటెయిల్గా అది ఇస్తా అన్నట్టు. ప్రతిరోజు రైడ్ అయిపోయి ఎండ్ చేసి అందులో పెడతా. ఇలాంటి క్వశ్చన్ ఒక రేజ్ అవుతుంది అని చెప్పేసి ఆ స్ట్రావా యాప్ను నేను వాడుతున్నా ఎప్పటి నుండో. ఈ స్ట్రావా యాప్లో నా డైలీ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలనుకుంటారు ఇప్పటికి కూడా. మీ జనాలందరికీ పెట్టి ఎవరైనా క్వశ్చన్ వేసిందంటే డైరెక్ట్ ఆ యాప్ ఇచ్చేస్తే మొత్తం చూసుకోవచ్చు. ఆ రోజు ఆ 100 కిలోమీటర్లో ఎంత మందిని కలిసిన ఫోటోలు కూడా అప్లోడ్ ఉంటాయి అందులో. ప్రతిరోజు మొత్తం హిస్టరీ కూడా ఉంటుంది, ప్రతి ఒక్కటి హిస్టరీ ఉంటుంది. ఫేక్ చేయొచ్చు నేను, కానీ నాకేం ఫేక్ చేస్తే నాకేం వస్తుంది? సరే వీడు గిన్నీస్ బుక్ కా అప్లై చేయలేదు, నేను రికార్డు కోసం చేసినంటే, ఏదో వరల్డ్ రికార్డు కోసం అప్లై చేయలేదు, ఎందుకంటే నాకు దానిపైన లేదు. నాకేంటనంటే రైడ్ చేయాలి, కంప్లీట్గా రైడ్ చేయాలి. యూట్యూబ్లో వీడియోస్ వైరల్ కావాలని షార్ట్స్ తీసుకోలేదు. అక్కడున్న పీపుల్స్ తోటి ప్రశాంతంగా కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి, వాళ్ళతోటి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవాలి, నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఆ నేచర్లో కొన్ని జంతువులు వస్తే వాటితో మాట్లాడాలి, వాటితో స్పెండ్ చేయాలి, ఒక మంచి పాజిటివ్ ఆరాతో తిరగాలి. శ్రీలంకలో చూసుకుంటే నా వెనకాల నెమలి 1.5 కిలోమీటర్ పరిగెట్టుకుంటూ వచ్చింది, నాతో 1.5 గంటన్నర నాతో స్పెండ్ చేసింది. దట్ వాస్ మై జస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు దాంతో. సో ఇదంతా నేను బండ్లలో, కార్లలో, లేకుంటే లైక్ వీటిలలో వెళ్ళిపోతే మనల్ని మనం మోసం చేసుకున్నప్పుడు నువ్వు బతికేందుకు? నువ్వు ఎవరినైనా మోసం చేసి బతుకు, కానీ నీ సెల్ఫ్ మోసం చేసి బతుకుతే ఇంకా అది బతకడానికి అర్థం లేదు. సో కాబట్టి నా మెయిన్, అండ్ ఈవెన్ మంగోలియాలో కూడా, మంగోలియా నేను ఇంకొకటి, ఒక కంట్రీ వెళ్ళి 10 రోజులు తొక్కి ఈ కంట్రీని కవర్ చేసుకొని పాస్పోర్ట్లో స్టాంప్ పడ్డదని ఎప్పుడు చేయలేదు. అలా చాలా మంది ట్రావెలర్స్ స్టాంపుల కోసం తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు బాగా. సో ఏంటంటే నాకు ఆ కంట్రీకి వెళ్తే అరౌండ్ ద కంట్రీ తిరుగుతా. మంగోలియా 2300, 2500 కిలోమీటర్లు తిరిగిన. మంగోలియా చూసినా అని రావచ్చు బ్రో, వెంటనే నెక్స్ట్ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవచ్చు. కానీ నాకేంటంటే ఇప్పటికి తైవాన్ వెళ్ళి తైవాన్లో ఉన్న ప్రతి ఒక్కరిని టచ్ చేస్తే చెప్తా స్టోరీ. వీడు తైవాన్ చుట్టూ తిరిగిండు, వీడు గ్రేట్ అని వాళ్ళే చెప్పాలి కొడతారు. కొరియా చుట్టూ తిరిగిన నేను, దగ్గర 2300 కిలోమీటర్లు మొత్తం అరౌండ్ ద కొరియా 3 నెలలు. చైనా అక్కడ స్టార్ట్ చేస్తే కింది దాకా వచ్చిన, -15-10 degrees టెంపరేచర్లో స్నో పడుతుంటే. జపాన్ పైన టోక్యోలో స్టార్ట్ చేస్తే కింద ఫుకుఓకా దాకా వచ్చేసిన. సో ప్రతి ఒక్క కంట్రీలో టాప్ టు బాటమ్ లేదా ఈదర్ అరౌండ్ ద కంట్రీ తిరిగిన, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులల్లా. సో ఎందుకంటే నాకు ఫీల్ అవ్వాలి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. ఈవెన్ లైక్ అక్కడ మొత్తం ఇట్లా తైవాన్లో ప్రతిరోజు భూకంపాలు వస్తాయి, మొత్తం అక్కడ డేంజరస్ భూకంపాలు వచ్చి మొత్తం కొట్టుకుపోయి రోడ్లన్నీ పలిగిపోయిన ఆ రోడ్ల మధ్యలోకి వెళ్ళి అవి చూపెట్టుకుంటా కూడా రైడ్ చేసిన నేను. బికాస్ ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను వెళ్ళింది
యూట్యూబ్ కోసమా ఇన్స్టాగ్రామ్ కోసమా నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేసిన అంటే రైడ్ చేస్తా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన. మీకు తెలుసా లేదా కన్యాకుమారి దాకా నేను యూట్యూబ్లో వీడియోలు వేసిన మానిటైజేషన్ ఆన్ చేయాలి. నాకు తెలియదు మానిటైజేషన్ ఆన్ చేయాలని అంత నాలెడ్జ్ లేదు. అవును అప్పట్లో చాలా మందికి తెలియదు. మానిటైజేషన్ ఆన్ చేస్తే మనీ మానిటైజేషన్ చేస్తే యాడ్స్ వస్తాయని కూడా తెలియదు. ఇప్పటికీ చాలా కంట్రీస్లో లైక్ థంబ్నెయిల్స్ నాకు చూస్తే మీరు ఎప్పుడైనా చూస్తే థంబ్నెయిల్స్ నేను ఎన్ని చూసినా చెడు మాత్రం ఎట్టి పరిస్థితిలో రికార్డ్ చేయను, రికార్డ్ చేసినా పెట్టను. మంచి మాత్రమే రికార్డ్ చేస్తా, మంచి మాత్రమే జనాలకు చూపెట్టడానికి ట్రై చేస్తా. చెడు అంటే వల్గారిటీ, అమ్మాయిలు కానీ లేకుంటే ఏమైనా క్యాచీ థింగ్స్ కానీ ఎవరైనా మాట్లాడినవి కానీ పోర్ట్రే చేయొచ్చు. ఒక అమ్మాయి మాట్లాడితే బ్రో వాళ్ళు ఏం మాట్లాడుతున్నా వీళ్ళకి అర్థం కాదు. ఈ అమ్మాయి నన్ను రమ్మన్నదని ఒక థంబ్నెయిల్ పెడితే ఎంతమంది చూస్తారు? అలాంటి సిచ్యువేషన్ జరిగిందా? జరిగినాయి కూడా నేను ఎప్పుడు వాటిని పెట్టలేదు. ఒకవేళ అవి జరిగినా కూడా కెమెరా ముందు వేరే కారణం చెప్పి అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చినా అని చెప్పేసి వీడియోలో పెట్టింది కూడా ఉన్నాయి. సడన్గా ఎందుకురా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు బయటకు వచ్చినావు అని అంటే తాగినాక వాళ్ళు చేసే పనులు కానీ ఈవెన్ జరిగినాయి కొన్ని కంట్రీస్లో. తాగినాక లైక్ జరిగింది కొన్ని సిచ్యువేషన్స్ అవుతాయి. సో అలాంటిది సిచ్యువేషన్స్ కూడా నేను పాజిటివ్గా మలిచి లైక్ వాళ్ళు స్టే ఇవ్వలేదు, పడుకొని వద్దు అన్నారు, లైక్ ఇక్కడ వద్దు అని చెప్పేసి అన్నారని చెప్పేసి మళ్ళీ వచ్చి బయట తుఫాన్లో పడుకున్న రోజులు ఉన్నాయి. సో ఏంటంటే సమాజంలో ఆల్రెడీ చెడు ఉంది ఫుల్గా. ఇంకా చెడుతోటి నువ్వు డబ్బులు సంపాదించదలుచుకుంటే వేస్ట్. మంచితోటి సంపాదించుకో. సరే నీకు అది పెడితే 10 లక్షల వ్యూస్ వస్తాయి కావచ్చు, ఇది పెడితే 1,00,000 వ్యూసే వస్తాయి కావచ్చు. ఆ 9 లక్షల వ్యూస్ నువ్వు ఒక దేశాన్ని మొత్తం చెడ్డగా చేసి ఒక యూట్యూబర్ని చూసిన పాపం లైక్ కొరియాలో ఆమె మంచిగా ఇండియన్ అని చెప్పేసి ఇంటికి పిలిచి తనకి మంచిగా ఫుడ్ ఇచ్చేసి మంచిగా చూసుకున్నది. అంటే లైక్ మంచిగా రెస్పెక్ట్ ఇచ్చింది. ఆ యూట్యూబర్ ఆడికెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి నన్ను రమ్మన్నదని వీడియో పెట్టిండు థంబ్నెయిల్లో. అమ్మాయి చూస్తే ఎలా ఉంటుంది? ఈ చిత్తన కొడుకులు, చీప్ మెంటాలిటీ కొడుకులు, వాడు ఎట్లాగో వాడికి తెలుసు మళ్ళీ ఆమెను కలవనని. ఆ ఇండియాకి మొత్తం పేరు వస్తుంది కదా, చెడ్డ పేరు. అది ఎంత గలీజ్గా ఉంటుంది. నేను ఆ థంబ్నెయిల్ చూసినప్పుడు అమ్మాయి ఎంత చిల్లర, ఎంత దిగజారిర్రా మీరు వీడియోల కోసం థంబ్నెయిల్ ఇట్లా పెట్టి. ఒక కంట్రీ నువ్వు ఇండియాలో ఏమన్నా కొట్టుకో, గుద్దుకో, చచ్చుకో, నువ్వు ఏమన్నా పెట్టుకో, కానీ ఒక కంట్రీని పోయి నువ్వు కంట్రీని రిప్రజెంట్ చేసుకుంటే కంట్రీనే బ్యాడ్ చేసినావు. ఇలా అనుకుంటే ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. ఇలా అనుకుంటే సగం మంది యూట్యూబ్లో కొంత చెత్త క్లియర్ అయిపోద్ది అందరిని ఇలాగా ఆలోచించారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చాలామంది ఏమనంటే బ్యాంకాక్ అటువైపు వెళ్ళిపోయి అమ్మాయిలను చూపించుకొని వీడియోలు చేస్తున్నారు. అంతా అలానే ఉంది ఇప్పుడు. ఇంకా జనాలు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు నువ్వు థాయిలాండ్ పోయినావు, మొత్తం ఇట్లా అంతా చూపెట్టినావు, వీడియో అప్లోడ్ చేసినావు, ఎవరు దేకలే బ్రో, ఎవరు చూడలే వీడియో. అప్పుడు నువ్వేం ఆలోచిస్తావంటే ఆ ఉన్మాదిని తయారు చేసేది ఎవరంటే అలాంటి ఉన్మాదులే, అంటే మనమే. వాడికి దానికి ఎక్కువ వ్యూస్ వచ్చి, ఎక్కువ కామెంట్స్ వచ్చిన తర్వాత, ఎక్కువ లైక్స్ వచ్చిన తర్వాత, ఎక్కువ షేర్స్ వచ్చిన తర్వాత వానికి దాని నుండి ₹1,00,000 డబ్బులు వచ్చినాయి. నెక్స్ట్ వాడు ఏం చేస్తాడు? మళ్ళీ సేమ్ అలాంటిది క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. మళ్ళీ ప్రతి కంట్రీలో దాన్నే ఎత్తుకుంటాడు కదా వాడు. అయితే జనాలు కూడా మంచిని పట్టించుకోవట్లేదు. మంచోడు కూడా చెడ్డోడుగా మారడానికి గల కారణమే అది మెయిన్. సో ఈ యూట్యూబ్లో స్క్రాప్ ఏదైతే ఉందో, ఇన్స్టాగ్రామ్లో స్క్రాప్ ఏదైతే ఉందో అట్లనే తయారైంది. నువ్వు పెద్ద మనిషి అయినా పెడతావు, ప్రతి ఒక్కటి పెడతావు. ఎందుకు బ్రో? ఫ్రిడ్జ్లో ఓపెన్ చేసి డోర్లో ఫ్రిడ్జ్ టూర్ చేస్తే 2 మిలియన్ వ్యూస్ ఎందుకు వస్తాయి చెప్పండి? జనాలకి పక్కోని లైఫ్లో ఏమున్నదని తొంగి చూసే ఆసక్తి ఎక్కువ ఉండడం వల్లనే అలాంటివన్నీ. యాక్చువల్లీ నువ్వు నా అన్వేషణ ఒకసారి స్టార్ట్ చేశారు యూట్యూబర్, నాకు తెలిసినంత. నేను ఆ టైంలోనే నేను కూడా స్టార్ట్ చేసినవాడిని, మీకు కొంచెం ముందు అనుకుంటా అంతే. లైక్ ఇప్పుడు ఈ కంటెంట్తో పోలిస్తే నా అన్వేషణ నీ కంటెంట్తో పోల్చొచ్చా? ఎందుకంటే మీ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అని విన్నాను. అతను ఫ్రెండ్. లైక్ నేను స్టార్ట్ చేసిందంటే 2018 అనుకుంటా. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ వీడియో అట్లా ఉన్న, అందులో 6 years బ్యాక్ అని చెప్పేసి ఉంటుంది. తర్వాత తను ఇండియా టూర్ చేశాడు, తర్వాత తను ఫారెన్లో వెళ్ళిపోయాడు. నేను అప్పుడు ఇండియా టూర్ సైకిల్ పైన చైనా రైడ్ చేస్తున్నా. సో అప్పటి నుండి తను మంచి వ్యక్తి, మంచిగానే మాట్లాడతాడు, మంచి ఫ్రెండే. సో కంటెంట్ విషయానికి వస్తే లైక్ తనది సైకిల్ కంప్లీట్గా డిఫరెంట్ జోనరు. తనది లైక్ ఫ్లైట్లో అతని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం కానీ అవన్నీ చేస్తాడు. యాక్చువల్గా తను కూడా షేర్ చేసుకున్నాడు అన్నట్టు.
అరే చెప్పాలో వద్దు, లిటిల్ పర్సనల్. బ్రో నేను మీరు చూసాను చూడండి, అమెరికా నుండి ఇండియాకి వచ్చిన మంచి వీడియోస్ పెట్టిన, అండ్ అదేవిధంగా ఇండియా టూర్ మొత్తం చేసిన 100 రోజుల ట్రిప్పు మంచి వీడియోస్ పెట్టిన, ఒక గాంధీ గురించే కానీ మహాత్ముల గురించే కానీ పోయి వీడియోలు చేసిన, మంచి వీడియోస్ పెట్టిన. ఎవరు చూడలే బ్రో, ఎవరు చూడలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే వీడియోస్ కొంచెం డిఫరెంట్గా వేయడం స్టార్ట్ చేసినా అప్పుడు అందరూ చూడడం స్టార్ట్ చేసారు. మైండ్ సెట్ అక్కడ ఉంది. కానీ అతను ఎంత చేసినా ఏం చేసినా దేశం గురించి ఏదో ఒక పాజిటివ్ వేలో జనాలకి యూత్కి మోటివేట్ చేస్తూనే ఉంటాడు. లేదా తిట్టేనే చెప్తాడు. ఒకసారి ఉంటాడు మంచిగా ప్రేమగా చెప్తాడు, ఒకసారి ఉంటాడు తిట్టి చెప్తాడు, ఒకసారి కొట్టి చెప్తాడు. సో అట్లా ఒక్కొక్క యూట్యూబర్ ఒక్కొక్కలా ఉంటాడు. సో పోల్చడం అని అంటే లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్. సో కాబట్టి పోల్చలేము. అంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు మన తెలుగులో ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నాం ఇందాక యూట్యూబర్స్ మాట్లాడు, ఆయన్ని చూసి సగం మంది ఇలా చేయడం స్టార్ట్ చేశారు. అది నువ్వు అన్నా కూడా అది యాక్సెప్ట్ చేయాల్సిందే. అది స్టార్ట్ అయ్యింది ఆయన వల్ల. వెళ్ళి వాళ్ళని చూపించడం, వెళ్ళి పెట్టడం, అలా మాట్లాడడం, ఇది చేయడం అనేది ఆయన్ని చూసిన స్టార్ట్. అది కొన్ని విషయాల్లో నాన్ వెజ్లో కొంచెం మంచిగా మాట్లాడతాడు, మంచిగా ఇది చేస్తుంటాడు. కాకపోతే అది కూడా చేయకపోతే బాగుందని అనిపించిందా నీకు ఎప్పుడు? అట్లేం అనిపించలేదు. యాక్చువల్గా ఏంటంటే ఫ్రాంక్గా చెప్పాలంటే అన్వేష్ ఒక్కటే వీడియో చూసిన నేను యూట్యూబ్లో ఇంతవరకు. అంటే నాకు ఫుల్గా ఆ ఒక్క వీడియో కూడా నా గురించి చెప్పిన వీడియోనే. 1-2 వీడియోలు నా గురించి చెప్పానండి. నీ గురించి వీడియో పెట్టినా చూడు అని చెప్పేసి లింక్ పంపించింది. అవునా ఏంటని చెప్పి సైక్లింగ్ చేసుకుని కొరియాలో ఉన్నప్పుడు ఒకసారి అనుకుంటే ఓపెన్ చేసి చూసిన. పర్సనల్గా ఇప్పుడు ఒకటి బ్రో, ఒక వ్యక్తి ఇద్దరికి ఒకేలాగా ఉండడు. మీరు నాతోటి మంచిగా ఉండొచ్చు, మీతో శత్రువులు కూడా ఉంటారు కదా బ్రో. ఎందుకు మీకు శత్రువులు ఉంటారు? మీరు నాకు మంచిగా అనిపించినప్పుడు వేరే వాళ్ళకి చెడ్డగా అనిపించారంటే ఒక వ్యక్తిలో 2 షేడ్స్ ఉంటాయి. వాడికి చెడు గ్రహించిన, నేను మంచి గ్రహించిన కావచ్చు. సో దట్ లైక్ అట్లా చెప్పినప్పుడు చూసిన. కానీ అతని వీడియోస్ మాత్రం ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ కాబట్టి చూస్తాను. ఎందుకు చూడను అని అంటే నాది ఎట్లుంటుంది అంటే పొద్దుగాల 5 గంటలకు లేచి క్యాంప్ అంతా వండుకొని, క్యాంప్ అంతా సర్దుకొని, సైకిల్ మీద పెట్టుకొని మధ్యాహ్నం దాకా దొక్కి 50 కిలోమీటర్లు, మళ్ళీ ఏమైనా ఫుడ్ తినేసి, ఆ మధ్యలో ఏమైనా ఇన్స్టాగ్రామ్ పట్టుకొని టిక్ 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 అని చెప్పేసి ఏమైనా వీడియోస్ కనబడితే చూసి, తర్వాత సాయంత్రం 6 గంటల దాకా దొక్కి, సాయంత్రం 6 కాగానే ఎక్కడ క్యాంప్ వేసుకోవాలని చెప్పేసి మళ్ళీ చూసుకొని, క్యాంప్ వేసుకొని మళ్ళీ వండుకొని, మళ్ళీ దీన్ని 7 గంటల వరకు తినడంతా కంప్లీట్ చేసుకొని, టెంట్లోకి పోయి జిప్ వేసుకొని మేక్ షూర్ అంత సేఫ్గా ఉన్నాను అనుకున్న తర్వాత కెమెరాలు, డ్రోను, ఫోన్లోకి వెళ్ళి తీసిన ఫుటేజ్ అంతా ఐప్యాడ్లోకి ఎక్కించుకొని, ఐప్యాడ్లో మొత్తం ఎడిట్ చేసేసి, మీకు తెలుసు ఎడిటింగ్కి ఎంత టైం పడుతుందో ఒక యూట్యూబ్లో, ఎడిట్ చేసిన తర్వాత ఆ సిగ్నల్లో దొరికిన సిగ్నల్లో అది అప్లోడ్ చేసుకున్న వండుకునే వరకు 12 అవుతుంది. 12 గంటలకు వండుకుంటే మళ్ళీ పొద్దుగాల 5-6 గంటలకు లేచి మళ్ళీ రెడీ అవ్వాలి. సో ఈ మధ్యలో నాకు ఫ్యామిలీతో మాట్లాడుకోవడానికి సైకిల్ మీద ఉన్నప్పుడు మాత్రమే వీలవుతుంది. మిగతా టైంలో ఫ్యామిలీతో కూడా మాట్లాడలేను. సాయంత్రం అయితే అస్సలు బిజీ ఉంటా, మొత్తం ఫోన్ ఏమో ఉండదు ఇక. సో ఇంకా నాకు ఒక లాంగ్ వీడియో, ఒక లెంత్ వీడియో, ఒక 30 నిమిషాల వీడియో చూసే అంత సినిమా లేదా. కనీసం ఒక మూవీస్ చూడక కూడా ఎన్ని రోజులు అవుతుంది బ్రో. అవునా? ఈవెన్ రైడ్లో అండ్ ఎట్లా. ఇంకొకటి ఏంటంటే రైడ్లో మనకు అక్కడ థియేటర్స్ ఉంటే మూవీస్ చూడను. ఫస్ట్ థింగ్, ఎక్కడైనా ఒక కంట్రీలో వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు ఆ మూవీ చూద్దాము ఏదన్నా అంటే తెలుగు సినిమా ఇక్కడ పడుతుంది అని అంటే అప్పుడు చూసిన. తైవాన్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ మాత్రమే సినిమాలు చూసినవి ఉన్నాయి, నాకు గుర్తున్నాయి. 2 కంట్రీస్లో మాత్రమే. ఈ టైంలో ఇంకా వేరే యూట్యూబ్ వీడియోలు చూడడం అయితే అస్సలు కుదరదు. ఐ మీన్ మూవీ చూడడం కుదరదు. ఏమైనా లైక్ ఏం సినిమాలు వస్తున్నాయో ఏం పోతున్నాయో కూడా కొన్నిసార్లు అసలు నాకు తెలియదు. చాలా సినిమాలు చూస్తున్నాను నేను, చాలా సినిమాలు పిచ్చి ఉండేది, అది కూడా ఏం తెలియదు. లైక్ ఇంకా ఇంత బిజీలో ఎప్పుడు చూసిందే లేదు. టైం దొరికితే యూట్యూబ్ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడమే సరిపోద్ది. అంత ఫుటేజ్ అంతా యూట్యూబ్ అసలు స్క్రోల్ చేసి వీడియోస్ చూడవు, లాంగ్ వీడియోస్ అసలు ఫోన్ తక్కువ యూజ్, ఓన్లీ మ్యాప్ పెట్టి అసలు ఉండిపోతుంది. ఇంకా పొద్దున్న దాకా మ్యాప్ పెట్టి మ్యాప్ ఫాలో అవ్వకుంటుంది ఒక్కడే. కాదు నాకు సార్ మా మ్యాప్ అంటే పాయింట్ గుర్తొచ్చింది బ్రో. గూగుల్ మ్యాప్ మీద కామెడీలు చేస్తుంటారు. ఒక మ్యాప్ తీసుకెళ్ళి ఒక దగ్గర తీసుకెళ్ళి ఆపుతుంది సీరియస్ కదా. ఇప్పుడు నువ్వేమో అదే మ్యాప్ పెట్టుకుని మొత్తం అన్ని కంట్రీస్ తిరిగేసి వస్తున్నావు. నీకు అలాంటిది ఎప్పుడైనా సిచ్యువేషన్ ఎదురైందా? గూగుల్ మ్యాప్ ఒక గంట తీసుకుని వెళ్ళి ఇక్కడ నుంచి నీటిలో దూకు. బికాస్ ఆఫ్ గూగుల్ మ్యాప్ నేను 1000 కిలోమీటర్లు ఎడారిలో దొక్కాల్సి వచ్చింది. ఫుడ్ లేక, వాటర్ లేక, సిగ్నల్ లేక, రోడ్డు లేక. అయ్యా, మంగోలియాలో అక్కడ దాకా పోయిన తర్వాత రోడ్డే లేదు బ్రో.
అయితే రోడ్డు లేదు, ఇక రోడ్డు ఉంటుంది అనుకుంటా 200 కిలోమీటర్ల లోపు పోయినాం. 200 కిలోమీటర్లు పోయిన తర్వాత ఇంకా 800 కిలోమీటర్లు రోడ్డు లేదని తెలిసింది. ఈ 200 కిలోమీటర్లు వెనకకు రాలేక ఆ 800 కిలోమీటర్లు నాకు తెలియదు. మంగోలియా, అరౌండ్ ద మంగోలియాలో ఒక రౌండ్ మాత్రమే రోడ్డు ఉంటుందంట, ఇంకో రౌండ్ మొత్తం రోడ్డు ఉండదంట. గూగుల్ మ్యాప్ ఏమో మంచిగా చూపెడుతుంది రోడ్డు అంతా. ఆ 800 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు నరకం రా. అలా చేసింది. ఒక్కొక్కసారి బ్రిడ్జ్ కోసలకు తీసుకుపోయింది ఉంది, ఒక్కొక్కసారి అడవిలోకి తీసుకుపోయి అడవిలో రోడ్డు ఉండదు బ్రో, పో గో స్ట్రైట్ అని చూపెడుతుంది, టేక్ రైట్ అని చూపెడుతుంది. ఓరి దరిద్రుడు, ఆ రోడ్డే లేదు. అట్లా ఎన్ని వీడియోలు పెట్టినా తెలుసా నేను. రోడ్డే రీసెంట్గా ఆస్ట్రేలియాలో కూడా పోయిన తర్వాత గూగుల్ మ్యాప్ ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ అంటే ఎట్లా తీసుకుంటా అంటే మిగతా ఇంతకుముందు ఎవరైనా పోయినరా వాళ్ళని అది రీడ్ చేస్తాయి. ఆస్ట్రేలియాలో పోయినా బ్రో, పోతుంటే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది అంటే 10, 20, 30 కిలోమీటర్లు లోపల పోయిన తర్వాత వెనకకు పోబుద్ది కాదు, ముందడికి పోలేము. బ్రిడ్జ్ ఉన్నది, అది చిన్న బ్రిడ్జ్ కాలువలా ఉంది, ఆ బ్రిడ్జ్ పలిగిపోయి కూలిపోయి ఉన్నది, దాని మీదకి వెళ్ళి గో స్ట్రైట్ అంటుంది. బ్రిడ్జ్ ఇరిగిపోయింది, సైకిల్ ఎట్లా గో స్ట్రైట్ రా అని చెప్పి సామాన్లన్నీ తీసి భుజం మీద వేసుకొని సామాన్లన్నీ అటు వేసి మళ్ళీ సైకిల్ ఎత్తుకొని పోయి అలా వేసి ఆ తర్వాత మళ్ళీ అటు ఎత్తుకొని పోయి అట్లా 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 అడవులలో పడి ఎక్కడెక్కడికో పిచ్చోన్లాగా పోయినాయి ఉన్నాయి మస్తు. అలా మళ్ళీ ఎవరికైనా ఫోన్ చేద్దామంటే సిగ్నల్ ఉండదు. అందుకే నేను ఒక 5-6 రోజులకు ఫుడ్ అంతా స్టోర్ చేసుకొని పట్టుకోపోతా, మొత్తం అంతా ఫుడ్ స్టోర్ చేసుకొని. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సర్వైవ్ కావాలి. కొన్నిసార్లు అడవులలో ఇరుక్కుపోయినాయి, చాలా రోజులు ఉన్నాయి బ్రో, చాలాసార్లు. ఇంకా కంబోడియాలో అయితే 2 యూరోపియన్లు మేము ముగ్గురం కలిసిపోయినాం. వాళ్ళు వద్దురా అని ఆల్రెడీ ఇట్లా తప్పిపోయినరా వద్దురా అంటే వినకుండా తీసుకుపోయినాను. ఇండియాలో తప్పిపోయినాను అంటే అట్లా పోతున్నాం 10, 15, 20 కిలోమీటర్లు లోపలికి పోయినాము. మొత్తం పోయిన తర్వాత కొన్నిసార్లు భుజం మీద సైకిల్ ఎత్తుకొని మడుగులలో నడుచుకుంటా పోయి లాస్ట్కి ఒక దగ్గర పోయిన తర్వాత మెడల్ లాక్కున్నాయి నీళ్ళు. ఈ 30 కిలోమీటర్లు వెనుకకు రావడం చూస్తే నాకు సుస్సు పడుతుంది, భయం అవుతుంది. ఇంత వేసుకుంటూ వచ్చినాం కదా అడవిలో, మొత్తం ఇట్లా ముఖానికి అన్ని గీర్కవే రక్తాలు వెళ్ళి ఇట్లా కొమ్మలు కొట్టుకుంటా అడవిలల్లా. ఆ రైడ్ మాత్రం అమ్మ దేవుడా, అది నరకం బ్రో. అదైతే ముగ్గురం కలిసి బతుకు జీవుడా అనుకుంటా రాత్రి ఎప్పుడో ఒక బుద్ధాశ్రమం ఉంటే రాత్రి చేరుకున్నాం తెలుసా. పెదాలు ఎండిపోయి పలిపోతా, మడుగులలో నీళ్ళు తాగబుద్ధి అవుతుంది బ్రో. ఆకలి అవుతుంది ఘోరంగా, నీళ్ళు ఎండ ఘోరంగా. ఆ నీళ్లు తాగాలి, కానీ ఆ నీళ్ళు ఎంత చెండాలంగా ఉన్నాయి, అవి దరిద్రంగా ఉన్నాయి, అవి తాగాలా వద్దా, ఫిల్టర్ లేదు. అమ్మో ఏడుపు బ్రో ఆ రోజు మాత్రం. లాస్ట్కు ఒక రాత్రి పూట బుద్ధాశ్రమంకి వస్తే వాళ్ళు ఆడ కొంచెం ప్లేస్ ఇస్తే యూరోపియన్స్ తోటి, ఆ పొద్దుగాల మీతో నేను రాను అని చెప్పేసి అందుకే సోలోకి వెళ్తాను నేను. ఎందుకంటే ముగ్గురు డిసిషన్స్ కలిగినాయి అనుకో, మంచి జరిగితే మంచి, చెడు జరిగింది అనుకో ముగ్గురం కలిసి కొట్టుకునేది అవుతుంది. లాస్ట్కి వెంటనే ఫ్రాన్స్ వాళ్ళిద్దరిని వదిలేసి నేను ఒక్కనే వచ్చిన రైడ్ చేసుకుంటా. మీతో పాటు వేరే కంట్రీస్ వాళ్ళు రైడ్ చేస్తూ ఉంటుంటారు అప్పుడప్పుడు, దారి మధ్యలో ఉంటే కలుసుకొని పోతున్నాం కదా అని చెప్పేసి కలిసిపోతాం అట్లా. ఇది కిడ్నాప్ జరిగింది అది అన్నారు. ఇప్పుడు మన అడవుల్లోనే, అంటే అడవుల్లోనే ఇప్పుడు ఉన్నాం కదా, మన అడవుల్లో ఉంటారు అన్నలు అంటారు, లేకపోతే నక్సలైట్స్ వాళ్ళందరూ అంటారు. అలా అక్కడ అటువైపు వేరే కంట్రీస్లో ఫారెస్ట్లోని ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అలాంటివి ఇంతవరకు అయితే ఎక్కడ నేను చూడలేదు బ్రో. ఈ రాంగ్ టర్న్ సినిమాలు అవి చూసినప్పుడు అనిపిస్తాయి, సైకోలు వాళ్ళు వచ్చి చంపేడాలు అవన్నీ ఉంటాయి, కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు రాలేదు. పీపుల్ ఆల్వేస్ కైండ్ ఉంటారు, కానీ ఒక్కొక్కసారి భయం అవుతా అన్నట్టు ఇట్లా పోతుంటే వీడియో ఏమన్నా అంటే చంపిపోతే ఎవడు పట్టించుకుంటాను నన్ను అట్లా అనుకుంటాను. కానీ వాళ్ళు వచ్చి మంచిగా అరే ఇక్కడికి ఎట్లా వచ్చినావు, ఆగమయ్యి వచ్చినావా అని చెప్పేసి వాళ్ళు రోడ్డు చూపెట్టడం. మంగోలియాలను అయితే ఫుడ్ వాటర్ ఐడార్లా ఎంత మంది ఇచ్చిరో నాకు. ఆ గుర్రం పాలే కానీ గుర్రం మాంసమే కానీ లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ బ్రో. ఇది లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ అనుకోండి, కానీ ఎప్పుడు థ్రెట్ ఫీల్ కాలే నేను. సేఫ్ ఫుడ్ లేకుండా ఇబ్బంది పడింది. ప్రతిరోజు ఫుడ్ కోసం యుద్ధమే జరుగుతుంది, ఫుడ్ ఉండదు. ఎక్కువ రోజులు ఉన్నావా? చాలా సార్లు దగ్గర 10-15 కిలోలు తగ్గిన నేను. ఈవెన్ రైడ్ స్టార్ట్ ఇప్పుడు ఇట్లా కనబడుతున్నా కదా బ్రో, నేను రైడ్ చేసిన నెక్స్ట్ డే ఇక్కడికి వస్తే నన్ను మొహం మీద కేజీ మాంసం లైక్ కొవ్వు కూడా ఉండదు, మంచిగా గట్టిగా మొత్తం స్టిఫ్గా ఉంటుంది. ఇట్లా ఈ జా లైన్ కూడా కనబడతాయి, బొక్కలు కనబడతాయి మొత్తం ఇట్లా బొక్కలు, ఇదంతా బొక్కలే కనబడతాయి. శరీరం మీద కూడా బొక్కలు కనబడతాయి. అంటే చాలా ఫిట్గా ఉంటా, అప్పటికి ఫుల్ ఫిట్గా ఉంటా, ఫ్యాట్ ఏం కనబడదు. ఇప్పుడంటే ఇంకా మంచిగా ఇండియాలో ఉన్నా కాబట్టి మంచిగా 3 పూటలు తిని బలిసినా. కానీ ఇదే బలిసిన అంటే నేను ఇంకా జర్నీలో ఎట్లుంటానో మీరు ఆలోచించండి. ఫుడ్ ప్రతిసారి పోరాటమే ఉంటుంది. ఫుడ్ 3 పూటలు తినాలి, హెల్దీ ఫుడ్ తినాలి, తొక్కాలి. కాబట్టి
అండ్ వాటర్ మస్ట్ అండ్ షుడ్గా తాగాలి, 5-6 లీటర్లు తాగాలి, లేకుంటే డిహైడ్రేట్ డిహైడ్రేట్ అయిపోతే పొద్దుగాల తొక్కలేం, పెదాలు పగిలిపోతాయి, ముఖం అంతా ఎండిపోతుంది, ఫేస్ అంతా బర్న్ అయిపోతుంది, ట్యాన్ వస్తుంది, అమ్మో దారుణంగా ఉంటుంది. స్టిల్ సర్వైవ్ అయినా. నార్మల్గా ఇండియాలో మన గవర్నమెంట్ హాస్పిటల్స్ చూసాం, మన ఏదైనా హాస్పిటల్స్కి కానీ లేకపోతే ట్రీట్మెంట్స్ వైజ్ కానీ లేకపోతే వాళ్ళు రిసీవ్ చేసుకునే హాస్పిటల్స్ రిసీవ్ చేసుకునే విధానాలు కానీ అన్నీ నువ్వు చూసావు కాబట్టి ఎప్పటికైనా ఫీవర్ అయినా రావచ్చు, లేకపోతే ఏదైనా రావచ్చు, నీకు ఏదైనా ప్రాబ్లం రావచ్చు. బయట అలాంటి టైంలో అక్కడ హాస్పిటల్కి సంబంధించింది కానీ అక్కడ ట్రీట్మెంట్స్ కానీ అవి ఎలా ఉన్నాయి నీకు అక్కడ డిఫరెన్స్ ఏంటి? ఆ డిఫరెన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్పాలి. చాలామంది ఇండియాలో ఎలా ఉంటుందంటే యాక్చువల్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఎవరైనా ఉంటే డిఎమ్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఏమని అంటే మా ప్రీమెచ్యూర్ బేబీ అండి, ఒక 10 లక్షలు కావాలి, 15 లక్షలు కావాలి, అయితేనే బతుకుతారు అని చెప్పేసి ఒక మెసేజ్. యాక్సిడెంట్ అయిందండి, 10 లక్షల ఆపరేషన్ కావాలంటున్నారు, డబ్బులు కావాలని ఒకటి స్టోరీ పెట్టండి, లేకుంటే ఒక వీడియో చేయండి, లేకుంటే ఇతను పేదోళ్ళు వీళ్ళకు డబ్బులు పెట్టాలి, లేకుంటే వీళ్ళకు ఇలాంటి డిఎమ్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొన్నిసార్లు పెడతాము, కొన్నిసార్లు ఒకటే రోజు 5-6 వస్తాయి, 10 వస్తాయి, అన్నీ కూడా పెట్టలేము. ఎందుకు పెట్టలేము అంటే లైక్ అన్నీ పెడితే అవే అయిపోతే ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఇవ్వరు. సో ఇది ఒకటి చాలా వరకు చూశాను. ఎందుకు ఫారిన్ కంట్రీస్లో ఇంతగానం అట్లా పెట్టరు, ఎందుకు ఇంట్లో ఫండ్ రైజ్ చేయరు అని అంటే డిఫరెన్స్ అంటే ఇన్సూరెన్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఇన్సూరెన్స్ అంటే ఎవరు ఒక 15,000 ఇన్సూరెన్స్ ఒక సంవత్సరానికి కట్టి ఒకవేళ 15,000 తర్వాత ఆడికి ఏం కాలేదనుకో అనవసరంగా 10,000 వేస్ట్ అయిపోయినాయి అని చెప్పేసి నెక్స్ట్ ఇన్సూరెన్స్ కూడా కట్టారు. ఎందుకంటే అనవసరంగా నేను కట్టిన 15,000 అని చెప్పేసి. అయితే ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే ఇండియాలో వాడి లైఫ్ టైం సేవింగ్స్ మొత్తం పోతాయి. బికాస్ హాస్పిటల్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు 15, 20, 30 లక్షలు అంటే 15-20 లక్షలు సంపాదించాలంటే ఒక మధ్యతరగతి వ్యక్తి నెలకు 20,000 సంపాదిస్తే నెలకు ఒక 2-3 వేలు కూడబెట్టుకుంటే అట్లా 10-15 సంవత్సరాలకు కలిపి ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ కలిపి ఒక 10-15 లక్షలు వస్తే బిడ్డ పిల్లో ఎవరి పిల్లో చేద్దాము, లేక చదువులకు ఉపయోగపడతాయని అలా ఆలోచించే మనము ఈ విధంగా పొడగొట్టుకుంటాం. ఫారెన్లో చూస్తే జపాన్లో నేను సైకిల్ రైడ్ చేస్తున్నప్పుడు కొంతమంది తెలుగు వాళ్ళని కలిశాను అన్నట్టు. కలిసినప్పుడు ఆమె హస్బెండ్ వచ్చేసి ఇండియాలో ఉంటాడు, ఆమె ప్రెగ్నెన్సీ ఉన్నది, చదువుకుంటుంది, లైక్ పెళ్ళి అయిపోయాక ప్రెగ్నెన్సీ టైంలో వచ్చింది, హస్బెండ్ ఇండియాలో ఉంటాడు, ఒక్కతే ఉంటాడు. ఆమె హాస్పిటల్లో ఎలా ఉంటాడంటే హాస్పిటల్కి వెళ్ళిందంటే హస్బెండ్ కానీ ఇప్పుడు బెడ్ పక్కన కూర్చోవడం ఇవన్నీ ఏమి ఉండవు, హస్బెండ్ కానీ ఎవరైనా కానీ ఎవ్వరు ఉండొద్దు. ఆ పాప డిశ్చార్జ్ అయ్యి బయటికి వచ్చేంత వరకు హాస్పిటల్లో వాళ్ళే చూసుకుంటారు అన్నట్టు. మన దగ్గర ఎలా ఉంటుందంటే డెలివరీ అయిపోయింది ఏమన్నా లైక్ ప్రాబ్లం ఉందంటే కంపల్సరీ పక్కన అమ్మో భర్తని కూడా చూడనియరు వాళ్ళ బేబీని. జస్ట్ చూస్తే ఒకవేళ కొద్ది సమయం మాత్రమే ఇస్తారు, 5-10 నిమిషాలు చూసేసి అక్కడ నుండి వెళ్ళిపోవాలి అంతే. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేదాకా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఈవెన్ ఆ హాస్పిటల్ చూసుకునే విధానం కూడా డెడికేటెడ్గా చూసుకుంటారు అన్నట్టు. చిన్న ప్రాబ్లం కూడా రాకుండా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్సే. అంతేందుకు జపాన్ లాంటి కంట్రీస్లో వాళ్ళ పిల్లలు పుడితే ఆ పిల్లలకి అన్నందుకు గాను డబ్బులు ఇస్తారు వాళ్ళని పెంచడానికి, ఆ తల్లికి లేదా తండ్రికి, ఆ ఫ్యామిలీకి. ఒక 30,000 అలా మంత్లీ, ఒక 20-30,000 అలా ఇస్తాం మంత్లీ. రేషన్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. మనకి ఎట్లనైతే అంగన్వాడీ అంటాం కదా, మనం గుడ్లు ఇచ్చి పిల్లలకి పిండి ఇస్తారు, సత్తుపిండి. సో అది మన చిన్న లెవెల్లో, అక్కడ అలాంటి ఇస్తుంది. హాస్పిటల్స్ అయితే మనకన్నా డాక్టర్స్ చాలా తక్కువ ఉంటారు, కానీ ప్రాణం విలువ చాలా ఎక్కువ. అండ్ వాళ్ళందరికీ కంపల్సరీ ఇచ్చే శాలరీలోనే ఇన్సూరెన్స్ కట్ అయిపోద్ది. ఇప్పుడు మన దగ్గర కొన్ని ఎంఎన్సీ కంపెనీస్లో శాలరీస్తో పాటు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది కదా, ఇలా ప్రతి ఒక్కరు ఏ పని చేసినా కూడా కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్ అయిపోద్ది. సో కాబట్టి హెల్త్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇది మన ఇండియాలో కూడా అవగాహన అనేది తప్పకుండా రావాలి. సో దట్ ఎవరికైనా ఏమన్నా అయ్యింది అని అంటే, ఏమైనా ప్రాబ్లం అయ్యింది అని అంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ హాస్పిటల్ పోకుండా, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు చూస్తారు ఆ స్థితి ఇప్పుడు అంత బాగేం లేదు. ఈవెన్ రీసెంట్గా మొన్న నేను ఒకసారి మా వాళ్ళకి చిన్న బాబు, లైక్ చిన్న పాప అన్న బాబు, సో కొంచెం ఏదో అయిపోయింది, లైక్ కొంచెం హెల్త్ బాగా లేకుంటే నీలోఫర్కి వెళ్ళండి.
ఆ ఎమర్జెన్సీ వార్డులో ఒక బెడ్కి 3 లేదా 4 ఉమ్. పిల్లలు. అమ్మో. ఉమ్. వీడికి ఒక రోగం ఉంది, వీడికి ఒక రోగం ఉంది, రోగం ఉంటేనే హాస్పిటల్. ఈ చిన్న బాబుకి ఒక రోగం ఉంది, ఒకటే బెడ్ మీద కాళ్ళ కాడు ఒకడు, మధ్యలో ఒకడు, ఆడుకోకడు. ఏమవుతుంది చెప్పండి మీరు? వాడి రోగం వీడికంటే, వీడి రోగం వాడికంటే. ఒకవేళ కమ్యూనికేబుల్ డిసీజెస్ అయితే ఇంకెక్కువ అవుతుంది. లేని రోగం అంటగట్టినట్టు అవుతుంది అని చెప్పేసి బయటకు వస్తాం. అందుకే మన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతారు. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతే మీకు తెలుసు ఇంకొక రోజు జరిగే వ్యవహారం ఒక రోజుకి ఎంత ఖర్చు అవుతుందో అని చెప్పేసి. సో గవర్నమెంట్ ఇవన్నీ చూపెట్టడానికి చూసుకోవడానికి ఉంటాయి, కానీ లోపల జాయిన్ అయ్యి చూసిన వాళ్ళకి ఒక్కొక్క దగ్గర ఎక్స్రే పని చేయదు, ఒక్కొక్క దగ్గర మెడిసిన్ ఉండదు, ఒక దగ్గర తిరగాలి పిచ్చి కుక్కలాగా తిరుగుతూ ఉంటారు. అందుకే ఇదంతా కాదు, గవర్నమెంట్లో పోతే బతకరు అని చెప్పేసి ప్రైవేట్లోకి తీసుకెళ్తాం. ప్రైవేట్ తీసుకుపోతే ఆస్తులను అమ్ముకోవాలి. అందుకని చెప్పేసి వీళ్ళు అంతమందికి క్యూర్ చేసి, అందుకే మన దగ్గర బిజినెస్, హాస్పిటల్ బిజినెస్ అనేది చాలా పెద్దది. చూసుకుంటే డాక్టర్లు ఎక్కువనే, అన్ని బిజినెస్లో ఎక్కువనే. మీకు తెలుసో లేదో, ప్రతి ఒక్కరికి రిఫర్ చేసినందుకు అక్కడ నుండి అక్కడికి ఆ డాక్టర్కి కమిషన్, ఎక్స్రేతో సహా ప్రతిదానికి, ఎంఆర్ఐతో సహా ప్రతిదానికి కమిషన్ ఉంటుంది ఆ డాక్టర్కి, ఆ పేరు పైన అదంతా కూడా రిఫర్ చేసినందుకు. సో ఇదంతా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇండియాలో అలాంటి ఒక సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనకు ఫ్రీ బీసీఎం ఇవ్వాల్సిన అవసరం లేదు. లైక్ ఈ ఫ్రీ రేషన్, ఫ్రీ బస్సు, ఫ్రీ అది ఇది తోటకూర అవసరం లేదు. బస్సు అవసరం ఉన్నోడు పోతాడు, వాడు సంపాదించుకుంటాడు కాబట్టి, జాబ్ వస్తుంది కాబట్టి వాడి కనీసం పాస్ తీసుకుంటాడు, లేకుంటే ఎట్లనైనా పోతాడు. దానికి పెట్టి ఇన్కమ్ ఏదైతే ఉన్నదో నువ్వు తీసుకొచ్చి హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్స్ లేవు, బెడ్స్ లేవు సరిగా, ఖాళీగా. మొన్న ఏదో రాజమండ్రిలో రీల్ చూస్తే మొత్తం కింద పడి పనుకొని ఉన్నారు. ఇలాంటి వాటిని మెరుగుపరచడంలో ఇప్పుడు అంటారు మొన్న గవర్నమెంట్ డాక్టర్లు పనిచేయాలి, ప్రైవేట్ డాక్టర్లు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయాలంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేయడానికి, కానీ ఎంతమంది ఖాళీగా ఉన్నారు మన డాక్టర్లు. మన వాళ్ళు ఇక్కడ సరిపోతారని చెప్పేసి చైనా పోయి, ఇక్కడ ఫిలిప్పీన్స్ పోయి కూడా చదువుకొని వచ్చి ఇక్కడ డాక్టర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటంటే హాస్పిటల్స్ అక్కడ లేవు, ఒక ప్రైమరీ హాస్పిటల్స్ అక్కడ లేదు, ఒక సెకండరీ లైక్ ఈ పెద్ద హాస్పిటల్స్ అక్కడ లేవు. ప్రతి దానికి వైద్యం కోసం చాలా మంది పోరాడుతున్నారు. అసలుకి ఎందుకు ఇంతగానో ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ స్టోరీలలో, రిక్వెస్ట్లలో మొత్తం ఎందుకు బాగలేదు 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 స్టోరీ పెట్టన్నా, ఫండ్ రైజ్ చేయన్నా, జనం ఫండ్ రైజ్ చేసుకుంటే ఇక మరి వీళ్ళున్నది ఎందుకు, నడిపించే వ్యవస్థ ఉన్నది ఎందుకు అంత చక్కగా లేదు. మీరు అనుకోవచ్చు బయటికి వెళ్ళి చూడవచ్చు, కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే ఆ సిచ్యువేషన్స్ కానీ ప్రతి ఒక్కటి, ఒక మెడిసిన్ అవైలబుల్లో ఉండదు. ఇప్పుడు బ్లడ్ తీసుకున్న తర్వాత టెస్టులకి రిజల్ట్ ఏదిరా అంటే అప్పుడు బ్లడ్ ఆడ శాంపిల్స్ ఎన్నో పడగొడతారు, మళ్ళీ బ్లడ్ కావాలని చెప్పేసి అని అంటాడు. నా కళ్ళతోటే చూసిన, యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా నేను చూసిన, దాన్ని పెట్టొచ్చు. కానీ లైక్ నెగ్లిజెన్సీ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే వాడికి మరి ఏమనుకుంటాడు, దేవుడు అనుకున్న అంత ఫీల్ అవుతాడు. ప్రతి ఒక్కడు చీప్గా కనబడతాడు, అక్కడికి వచ్చే ప్రతి ఒక్కడు కూడా అన్నట్టు మాట్లాడతాడు. లైక్ జనాలంతా ఎర్రోలలా కనబడతారు, కానీ ఈ జనాలందరూ కలిసి ట్యాక్సెస్ కడితే వచ్చిందే ఆ ఉద్యోగం. మీరు ఫేస్ చేసి ఉంటారు. మీరు ఒకసారి ఆ ఫేస్కి మాస్క్ పెట్టుకొని మీకు తెలియని ప్లేస్లోకి పోయి ఒక చిన్న గవర్నమెంట్ ఆఫీస్లో పని చేసుకుంటే మిమ్మల్ని ఎట్లా వస్తుంది? అదే మనం కసరగలుగుతామో, ఏమైనా కావాలంటే రికార్డ్ చేసి మీడియాలో పెట్టగలుగుతాం. ఒక సామాన్య వ్యక్తి, ఒక అమాయకుడైన వ్యక్తి ఎన్నిసార్లు దిగుతాడు ఆఫీస్లో ఉంటే ఒక పని కావాలని అంటే? ఈవెన్ అక్కడ ఒక ప్రైవేట్, ఒక గవర్నమెంట్ ఆఫీస్లో వీసా కోసం కానీ దేనికన్నా పోతే కూర్చుని పెట్టి నిమిషాలలో పని చేసి, సార్ ఈ టైంలో అవుతుంది, ఇప్పుడు అవుతుంది. మన దాంట్లో ఏంటి సార్, జిరాక్స్ తీసుకురాపో అంతే, ఇంకా అంతే, వచ్చే వరకు మనకి ఆఫీస్ క్లోజ్ అవుతుంది. లేకుంటే ఇది సగలే ఫోటో పెట్టలేదు, ఈ ఫామ్ నింపు, ముసలోళ్ళు వస్తారు పాపం, మళ్ళీ ఇట్లా అనుకుంటే ఎట్లుంటాయి. ఒక సిస్టమ్ ఏది కూడా చక్కగా లైక్ ఇంప్లిమెంట్ చేసి నడిపించే అంతగా ఇంకా డెవలప్ అవ్వలేదు. లైక్ కంపేర్ చేసుకుంటే నేను చెప్తున్నా, లైక్ ఎక్కువ శాతం నాకు కోపం వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫీస్లో లేదని పని కావాలంటే నేను నాకు ఒక్కోసారి ఏంటంటే, మొన్న రేషన్ బియ్యం ఇవ్వాలి, రేషన్ బియ్యంలా 3 నెలలు కలిపి ఒకటేసారి ఇస్తారని చెప్పేసి అంటే జనం కుక్కల్లాగా పాపము ఎగబడి వెయిట్ చేసి ఒక్కొక్కడు ఆ రేషన్ షాప్ ముందు, మా ఇంటి పక్కన రేషన్ షాప్ ఉంటుంది ఇక్కడ, నేను చూసిన గమనిస్తే మరి అర్థం కాదు. రేషన్ బియ్యంతో పాటు ఉప్పు ప్యాకెట్ ఉన్న ఒక ఆయిల్ ప్యాకెట్ అమ్ముతారు. మరి అది గవర్నమెంట్ ఇస్తా అంటే వాటికి పైసలు కడితే రేషన్ బియ్యం ఇస్తారు. మీరు గమనించండి, ఎప్పుడైనా వెళ్ళండి. సో ఆ 3 నెలలు ఆ గవర్నమెంట్ ఏమో తంబు పెడితేనే రేషన్ బియ్యం వస్తాయి అని అంటే, లాస్ట్కి నాకు రేషన్ బియ్యం ఇవ్వలేదు బ్రో. ఈ కేవైసీ చేయించుకోవాలంటే కేవైసీ పెడతా అంటే అయితలేదు, సర్వర్ లేదు అంటారు. ఎందుకు తెలుసా, నా 3 నెలల బియ్యం నొక్కడానికి. రేషన్ షాప్లో ఒకే ఒక్కటి సినిమా కంచెలు చూస్తాను ఫ్రాడ్లు, ఇప్పటికి స్టిల్ కంటిన్యూ.
అవుతుంది. దాన్ని ఫుడ్ చూసుకుంటే ఒక్కసారి హోటల్కి వెళ్ళేసి ఫుడ్ చూసుకుంటే ఎంత దారుణంగా బయటపడుతున్నాయి కొన్ని అవును. అదే నూనె దానిలోనే ఏంపు నేను అల్లనే గోలిచ్చి లాస్ట్కు వానికి వచ్చేది క్యాన్సర్ తప్ప ఇంకేం ఉండదు. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో వీటన్నిటితో పోల్చుకుంటే లైక్ ఆ కంట్రీస్లో కనీసం కొంచెం మంచిగా అనిపించింది అంటే నేను చూసిన కాబట్టి. ఎప్పుడైతే పక్కోడు ఇంట్లో పోయి చూస్తేనే కదా నీ ఇల్లు ఎట్లుంది అనేది తెలుస్తుంది, బెటరా లేకుంటే వరస్టా అని చెప్పేసి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో. మెడికల్ చూసుకుంటే మాత్రం చాలా కేరింగ్ ఇట్లా అంతుంటాయి, కానీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బట్ వాళ్ళకి ఎక్స్పెన్సివ్ అనిపించదు, ఎందుకంటే వాళ్ళు ఇన్సూరెన్స్లు కట్టుకొని ఉంటారు కాబట్టి. వీలైతే ప్రతి ఒక్కరు ఏది లేకుండా కనీసం హెల్త్ ఇన్సూరెన్స్లు అయితే తీసుకుంటే బెటర్. సో దట్ ఏమైనా అయినా కూడా లైక్ ఇప్పుడు ఏమైనా అయినా కూడా వాళ్ళకి కొంచెం ఈ బర్డెన్ పడకుండా ఉంటుంది. ఈ డంపింగ్ అక్కడ లైక్ కొంచెం నీట్గా మంచిగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పోస్తారు, ఎక్కడ పడితే అక్కడ పోస్తారు, అక్కడ ఏది పడితే అది చేస్తారు. కొంచెం అండ్ ఇక్కడ తీసుకుని వెళ్ళిన చెత్తను కూడా మొత్తం డంపింగ్ కూడా ఒక ఖాళీ ప్లేస్లో పెట్టి ఆ చుట్టుపక్కల మళ్ళీ మన దగ్గర మనుషులు ఉంటారు ఇల్లులు ఉన్న చోట్లనే, అవి కూడా ఆ చుట్టుపక్కల ఉన్న కూడా గవర్నమెంట్ ఇల్లే, గవర్నమెంట్ కట్టించిన ఇంటికి సంబంధించిన డెడ్ ఎండ్లోనే నీకు ఇదంతా చేసి అక్కడ డంపింగ్ చేసి అక్కడ మంట పెట్టి పోవ చేసి ఇది చేస్తారు కదా. మరి అక్కడ అలాంటి సిచ్యువేషన్స్ లేదా, ఎలా ఉంటుంది మొత్తం? చెత్త డిస్ట్రిబ్యూషన్ ప్రపంచం మొత్తంలో చూసుకుంటే సింగపూర్ నెంబర్ 1లో ఉంది. చెత్త అనేది దాన్ని ఎట్లా వాడాలో అట్లా వాడతారు వాళ్ళు. ప్లాస్టిక్ నంతా ఒక లైక్ సపరేట్ చేసి తడి చెత్త పొడి చెత్త అని ఇప్పుడు మన ఇండియాలో కూడా పెడుతున్నారు. సో అట్లా సపరేట్ తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి అన్ని కలిపి అందరూ వ్యాన్లు ఎత్తారు. సో కనీసం ఊర్లలో కొంచెం బెటర్ ఉన్నది. ఇదంతా ఏం చేస్తే ఊరవతలు ఎత్తారు. ఈ ఊరవతల చెత్తను తీసుకుపోయి ఇంట్లో ఉన్న చెత్తను తీసుకుపోయి ఇంటి బయట వేయడమే ఇది. మీకు ఊర్లో ఉన్న చెత్తను ఊరవతలు వేస్తాను, సిటీలో ఉన్న చెత్తను సిటీ అవతలు వేస్తాను కానీ దాన్ని ఏం చేస్తాను అనేది లేదు. ఈవెన్ చూసుకుంటే మనము ఆ కవర్లు మళ్ళా భూమి మీదనే కదా అదంతా వచ్చేది. ఈవెన్ జపాన్లో నేను గమనించిన, ఒకవేళ ఒక పెద్ద టీవీ కొన్నావు, ఒక కార్డ్బోర్డ్ ఉంది, అది నాకు ఎట్లా తెలిసిందంటే సైకిల్ షాప్కి పోయి జపాన్ ఎందుకంటే మధ్యలో ఉంటుంది కదా, నేను ఫ్లై అవ్వాల్సి వచ్చింది చైనా నుండి. వెళ్ళిన తర్వాత సైకిల్ షాప్ దగ్గర పోయిన తర్వాత నేను ఎట్లా అంటే డబ్బా ఉంచుకోవాలన్నా, ఎందుకంటే మన దగ్గర డబ్బా అమ్మితే డబ్బులు వస్తాయి కదా, డబ్బా ఉంచుకో అంటే డబ్బా నాకెందుకు నువ్వు తీసుకోపో అంటాడు. ఒరే సైకిల్ అంతా ఫిట్ చేసినాక డబ్బా నేనేం చేసుకోవాలరా అని నేను, లేదు ఈ డబ్బాని డిస్కార్డ్ చేయాలన్నా నేను పైసలు కట్టాలి, మళ్ళీ నాకే పైసలు బొక్క అని అంటాడు. ఏంది డబ్బాను డిస్కార్డ్ చేయడానికి పైసలు కట్టుడు ఏంది అని చెప్పేసి నేను అన్నా. అంటే అప్పుడు జపాన్ చెత్త సిస్టమ్ తెలిసింది. మీ ఇంట్లో ఏదైనా టీవీ ఖరాబ్ అయిపోయింది, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోయింది, ఇంకేదైనా వస్తువు ఉంది అది ఖరాబ్ అయిపోయింది, పెద్ద ఉన్నాయి, ఈ చెత్త కూడా ఇంతే లిమిట్, ఇంతే తీసుకోవాలి. మళ్ళీ ఈ రోజు వస్తారు, ఆ రోజే తీసుకుపోతారు తడి చెత్త పొడి చెత్త. ఒకవేళ తడి పొడి కలిసినాయి అంటే నీకు ఘోరంగా ఫైన్లు పడతాయి. అండ్ ఏంటంటే ఇప్పుడు ఒక టీవీ డిస్కార్డ్ చేయాలి అని అంటే నువ్వు పైసలు కట్టి డిస్కార్డ్ చేయాలి. ఇక్కడైతే కొన్ని కంట్రీస్లో ఎలా ఉంటాయి, ఆస్ట్రేలియా లాంటి కంట్రీలో నీకు ఇది టేబుల్ పని చేయదంటే ఇంటి ముందర పెడితే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఒక టేబుల్ ఉంది బ్రో, ఇంకో టేబుల్ తెచ్చుకున్నావు, ఈ టేబుల్ నువ్వు ఏం చేయాలనుకుంటాను, పడేయాలనుకుంటాను, అప్పుడు నువ్వు ఇంటి ముందట వేస్తే అందరూ ఎవరికైతే అవసరమైన వస్తువులు ఉంటాయో అవన్నీ ఇంటి ముందట వేస్తారు. ఇంటి ముందర వేసినాక మన స్టూడెంట్స్ వాళ్ళు చదువుకోవడానికి వస్తారు. కొంతమంది నీడీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు గల్లీలలో పొద్దుగాలనే లేచి అన్ని చూసుకొని పోయి, టీవీ ఉంటే టీవీ, బెడ్ ఉంటే బెడ్, టేబుల్ ఉంటే టేబుల్ ఎత్తుకొని పోయి వాళ్ళ ఇంట్లో చూసారా. సో ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సిస్టమ్ ఉంది. కానీ ఇండియాలో ఒక్కటి చెత్త ఇప్పుడు ఇంకా లైక్ ఇంత హ్యూజ్ పాపులేషన్ ఉన్నాక డెవలప్ చేయాలంటే కష్టం. కానీ చెత్త అంతా పోయి సముద్రాలలో పడడమా, నదులలో పడడమా మనం చూసుకోవచ్చు. మన ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, మీరు చూడొచ్చు, మోర్లు మొత్తము స్ట్రక్ అవుతాయి. ఎట్లా స్ట్రక్ అవుతుంది తెలుసా, ఆ బెడ్లు ఎత్తారు ఒకడు, టేబుల్ ఎత్తారు అల్ల ఒకడు, లైక్ ఇంకా ఏంటి అసలు ఏమేమి ఎత్తారో కూడా తెలియదు, మొత్తం స్ట్రక్ అయిపోతాయి. స్ట్రక్ అయిపోతే మళ్ళీ గవర్నమెంట్ తిడతారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, నువ్వు నీ ఇంట్లో డ్రైనేజ్లే స్ట్రక్ అవుతా ఉంటాయి, ఇంక ఇంత పెద్ద సిటీలో ఎందుకు స్ట్రక్ అవ్వవు, ఎందుకంటే నువ్వు నీ బాధ్యత లేదు. సరే వాడి పని వాడు చేస్తానంటే నీ పని కూడా నువ్వు నిర్వర్తించాలి కదా. నేను నిన్న చూసిన బండి ఆటోలో పోతుంటే ఒక స్టోరీ పెట్టిన, ఆటోలోకి వెళ్ళి ఇంత పొగొస్తుంది ఎవడో మామూలు, అంతకుముందు దోమల మందు కొట్టి పైపు పెట్టుకున్న స్టోరీ చూసిన, దోమల మందు కొట్టినట్టు రోడ్డుకి అంతా ఆల్అవుట్ కొడతాడు అన్నట్టు, దోమలే అన్నట్టు, ఇక మనుషులు తెస్తారు అక్కడ దోమలు తెస్తాయి అంతే.
దాన్ని దాన్ని చూసుకోవాలి కదా. నువ్వైతే ఇక మంచిగా టక్క టక్క ఫోన్ పట్టుకొని టక్క 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 కొట్టి 100 రూపాయలు 150 రూపాయలు 2000 రూపాయలు నువ్వు పంపిస్తావు, నువ్వు చలాన్ని పంపిస్తావు. కానీ మరి ఇది ఎవడు చూస్తాడు? ఇది నీకు ఎందుకు కనబడదు? ఏం లేదు, పక్కకు వచ్చి జేబులో 100-200 రూపాయలు అయితే చల్లబడతారు. లైక్ ఇలాంటివంతా ఇంకా హైదరాబాద్ ఇంకెంత పొల్యూట్ అవుతుంది, ఇంకా చాలా పొల్యూట్ అవుతుంది కదా. ఇప్పటికే ప్రపంచం అంతా మొత్తం పొల్యూట్ అయిపోయి ఆ హీట్ పెరిగి ఆ గ్లేషియర్స్ అన్ని కరిగి మొత్తం సముద్రాల నుండి ఆల్రెడీ ఒకసారి సునామీ వార్నింగ్ ఇచ్చిపోయింది. స్టిల్ మళ్ళీ వస్తారు ఒకసారి, అంతా మొత్తం తుడిచిపెట్టదు. భూమి ఏంటంటే దానికంతా అదే హీలింగ్ చేసుకుంటుంది అంట. ఒకసారి ఇట్లనే జరిగితే మొత్తం రీసెట్ చేసుకుంటే మళ్ళీ జనాలు వచ్చారు, మళ్ళీ మనుషులు వచ్చి మళ్ళీ ఒకసారి రీసెట్ చేసుకుంటుంది. అది రీసెట్ చేసుకుంటే కంపల్సరీ. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందంటే సొల్యూషన్ ఎత్తుక్కుంటుంది. నేచర్ సెల్ఫ్ హీలింగ్ కదా. సో అదే చెప్తాను, ఇలాంటి పాడైన బండ్లు, ఈ పాడైన వెహికల్స్, ఆ బుల్లెట్ బండ్లు డన్ అని సౌండ్ వస్తే గుండె పొట్టు కొనుక్కోవాలి. ముసలి వాళ్ళు ఇట్లా ఉంటాయి, పోరగాళ్ళు పోతారు, ప్రెగ్నెన్సీ లేడీస్ పోతారు, చిన్న బేబీస్ పోతారు. అలాంటి వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఎట్లా జామ్ అయితే ట్రాఫిక్ అసలుకి హైదరాబాద్లో ఎందుకు జామ్ అవుతుంది? మిగతా కంట్రీస్లో ఇట్లా స్మూత్గా మూవ్ అవుతూ ఉంటుంది, ఇక్కడ మాత్రం జామ్ అవుతుంది. ఒక సిగ్నల్ పడగానే ఇట్లా 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 లారీ వస్తాడు. ఇప్పటిదాకా వస్తాను నేను బండి మీద వస్తున్నా, వాడు జిప్సీ తారు ఉన్నది, అది జిప్సీ ఎక్కుతుంది కదా మంచిగా, ఆఫ్ రోడే కదా, వాడు గింతెత్తు మధ్యలో ఫుట్పాత్ ఉంటే దాన్ని ఎక్కించి వాడు ఆ రోడ్లో తిప్పుతాండు. వానికి ఎంత మదం ఉందంటే వాడిని. అలాంటప్పుడు అనిపిస్తుంది నాకు, దిగి వీని చంపితే ఎట్లుంటుంది అనిపిస్తుంది. కానీ వాడే చూపెట్టాడు, అటు వెనుక బస్సు ఆగింది, కార్ ఆగింది, ఆటో ఆగింది, అన్నీ ఆగినాయి, వాడు ఇట్లా ఇట్లా తిప్పుతాడు. పక్కన ఒక చిన్న పాప ఉంది మళ్ళీ వానికి. దార్కర్లా ఇలాంటి బిహేవియర్ ఉన్న పీపుల్ వల్లనే ఎవరైనా ఫారెన్ వచ్చి, అసలు మిగతా కంట్రీస్లో అందరు ఫారినర్స్ మస్తు కనబడతారు, టూరిస్టులు. ఇండియాలో ఎప్పుడైనా కనబడతారు, హైదరాబాద్లో ఫారినర్ కనబడతారు అసలు మనకి తక్కువ, రేర్ బ్రో. అసలు ఎతికితే పొద్దున్న దాకా హైదరాబాద్ తిరిగితే ఒక్కడు కనబడే ఎక్కువ. ఆ ఒక్కడు ఏడుంటాడు తెలుసా? ఏడా స్లమ్ ఉందా అని కెమెరా పెట్టుకుని వాడు అక్కడ ఉంటాడు. ఎందుకంటే ప్రపంచానికి మొత్తం భారతదేశం అనేది స్లమ్ అనేది చూపెడతాను ఫారినర్స్ అందరు బ్లాగర్స్ వచ్చి. అవును చూసేది, అవి కూడా ఈ మధ్య బాగా చూస్తున్నారు. ఫస్ట్ వచ్చి స్లమ్ ఫోకస్ చేస్తారు కదా. అక్కడ ఇంకోటి అదే కాకుండా నీకు నార్మల్గా మన దగ్గర వేరే పర్సన్ అంటే మనం కాక వేరే వ్యక్తులు మనం బయట వెళ్తే అంటే ఉన్నోళ్ళనే మనకు తెలిసిన వాళ్ళనే పలకరించాం బేసిక్గా, అవసరం తప్ప. అక్కడ నార్మల్గా నువ్వు వెళ్తుంటే నీకు ఎదురొచ్చినోడు వచ్చి పలకరిస్తాడు, హాయ్ చెప్తాడు. అయితే నేను ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ వియత్నాం అది రైడింగ్ చేసుకుంటూ పోతా అంటే ఇప్పుడు లేడీస్ కానీ అమ్మాయిలు కానీ చూసి నవ్వుతాను. నవ్వగానే నేను ఏమైనా తెలుసా, లేకుంటే ఏమైనా యూట్యూబ్లో చూసిందా, ఇన్స్టాగ్రామ్లో చూసిందా, ఎట్లా అసలు నేను ఎట్లా తెలుసు అని మైండ్లో ఇట్లా ఉండేది. ఇట్లా కంట్రీ మొత్తం అట్లా నవ్వేటోళ్ళు. నవ్వగానే నేను కూడా ఇట్లా నవ్వేటోని, నవ్వాలా వద్దా అసలు ఏమనుకుంటారా అని. తర్వాత కంబోడియాలో అంతే. తర్వాత థాయిలాండ్లో థాయిలాండ్లో ఇంకా మంచిగా సెవాటికా అని చెప్పేసి మంచిగా మాట్లాడేటోళ్ళు అన్నట్టు. ఇక అప్పుడు నాకు అసలు అర్థం కాకపోయేది, ఏంది వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, ఇట్లా నవ్వుతారు, కొంచెం పలకరిస్తారు, హాయ్ అంటారు. నేను ఏదో తొక్కుకుంటూ అలసిపోయి ఉన్నా, వాళ్ళు నవ్వగానే చిన్న చిరునవ్వుతోటి ఫేస్లో ఉన్న అంతా మర్చిపోయి మంచిగా దొక్కేటోని. ఇక ప్రతి కంట్రీలో ఇట్లా చేసేటోళ్ళు అన్నట్టు. అయితే ఇండియాకి వచ్చినాక ఇండియాలో కూడా ఎవరైనా లైక్ ఇట్లా కనబడంగానే నేను నవ్వడం ఇట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా లైక్ ఆ అమ్మాయిలైనా, ఆంటీ అయినా, ముసలిలైనా, అంకుల్ అయినా ఎవరైనా చూడంగానే ఇట్లా నవ్వగానే వాళ్ళు ఆక్వర్డ్గా చూస్తాడు. అది అలవాటు అయ్యి ఇట్లా ఇక అమ్మాయి ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు చూసిన నేను ఇంద్ర పాడుకొని అనుష్ నవ్వుతాను చెప్పు తెగుతుంది అని అంటారా లేదా? అంటే లైక్ అది అలవాటు అయిపోయింది ఆ నవ్వు వల్ల. ఏంటంటే అది నిజంగా ఒక పాజిటివ్ గెస్చర్, చూసి ఒక స్మైల్ ఇస్తే ఎదుటివాడు తెలిసినా తెలియకున్నా ఒక పాజిటివ్ తోటి వెళ్ళిపోతాం. అట్లా నాకు చాలాసార్లు ఎవరైనా వచ్చి పలకరించి ఏదైనా మాట్లాడినా లైక్ ఇట్లా చూసినా కూడా చాలా హ్యాపీగా అనిపించేది. నిజంగా వాడు నీకు తెలిసినా తెలియకున్నా ఇప్పుడు ప్రయాణించిన ఏషియన్ కంట్రీస్లలో నవ్వేటోళ్ళు. జపాన్లో మళ్ళీ సిటీలలో ఇట్లా ఉండదు చాలా శాతం. సిటీలలో మామూలు స్ట్రెస్లో ఉండరు అందరు జనాలు. లైఫ్ అంతా నేను అంతా విలేజెస్ ఇట్లా రూరల్లో తిరుగుతా కాబట్టి అక్కడ ఇలాంటిది ఎదురైంది. చాలా వరకు మంచిగా చూసి నవ్వుతారు. ఇక ఇక్కడికి వచ్చినాక ఎవరైనా చూసి నవ్వాలన్నా కూడా నాకు భయం అవుతుంది. ఇంకా నవ్వడం ఆపేసి, హాయ్ చెప్పడం ఆపేసి, మైండ్ అమ్మాయికి హాయ్ చెప్తే పెద్ద విధ్వంసమే అయిపోయింది. ఇక నవ్వినాం అంటే
నవ్వినాం అంటే ఇంకా అయిపోయింది, ఎందుకు చూసి నవ్వుతాను వీడు నంటి అనుకుంటారు. మీకు కొత్త కూడా వచ్చింది, రాత్రి 11 తర్వాత అమ్మాయిలకి మెసేజ్ పెడితే అది కూడా రీసెంట్ అది ఒకటి వస్తుంది చూసా. రాత్రి 11 తర్వాత అమ్మాయిలకి మెసేజ్ పెట్టకూడదంట. ఉన్నాయి అంత లైక్ వాళ్ళకి సెక్యూర్గా ఉన్నాయి, కానీ యా లైక్ వాళ్ళు ఉన్నా కూడా జరుగుతూనే ఉంటుంది, అది ఆగదు. పిల్లల డిఫరెన్స్ ఏంటి? చిన్న పిల్లలు ఇక్కడికి అక్కడ పిల్లలకి డిఫరెన్స్? అమ్మో అక్కడ పిల్లలు క్యూట్గా ఉన్నారని నడిచిన పోయి ఇట్లా హే క్యూట్గా ఉందని చెంపకిచ్చితే మన వాళ్ళు జైల్లోకి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ ఆస్ట్రేలియాలో ఒక పిల్లగాడంట, ఆ పాప క్యూట్గా ఉందంట, క్యూట్గా ఉంటే క్యూట్గా ఉన్నా అని చెంపకిచ్చి ముద్దు పెట్టిందంట. ముద్దు తీసుకుపోయి దగ్గర 6-7 సంవత్సరాలు జైల్లో వేసారంట. అయ్యా, పేరెంట్స్ కేసు పెడతారు. అండ్ వాళ్ళ పిల్లల్ని వీడియో కూడా తీయొద్దు. మీరు చైనా న్యూస్ కనుక గమనిస్తే చైనా ఛానళ్ళలో యాంకర్ తప్ప ఎవరి ఫేసులు కనబడవు, బ్లర్ ఉంటాయి మొత్తం ఇట్లా. అది ప్రైవసీ, ఎవరి ఫేసులు చూపెట్టొద్దు అక్కడ. మన దగ్గర ఎట్లుంటుంది మీరు చూడండి, రేపు చేసిన బాధితురాలు వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అది ఒకటి మీకు మా ప్రైవసీని భంగం చేస్తున్నాడు అని చెప్పేసి ఇండియాలో కూడా కేసు వేస్తే మూస్తారు, మంచి ఫైన్ పరువు నష్ట దావం కింద పడుతుంది. మనం అది ఫైల్ చేయొచ్చు కరెక్ట్గా, అవి తెలిసింటే చట్టం తెలిసింటే లాయర్ మంచిగా ఉంటే వేస్తే మూస్తారు, నీ పర్మిషన్ లేకుండా. ఇప్పుడు నేను నా బుక్ ఉంది కదా, నా బుక్లో కూడా బుక్కి అప్లై చేసుకుంటే ఎన్ఓసి అడిగిరు వాళ్ళ ఫోటోలు పెట్టడానికి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వాళ్ళు సైన్ చేస్తే బుక్ పబ్లిష్ చేస్తా అని చెప్పేసి అడిగారు. అది బుక్ గురించి నీ మీదే కదా రాశారు బుక్? ఇది వచ్చేసి ద ఇండియన్ సైక్లిస్ట్ ఆ జర్నీ ఫర్ జనరేషన్స్ అని చెప్పేసి మన లైక్ ఈ లైఫ్ స్టోరీ 4.5 yearsలో జర్నీ, దాని గురించి ఇట్లా లైక్ బుక్ రాసిరు అన్నట్టు. సో ఇది లాంచ్ అయింది, మీరు చూడొచ్చు. ద పెన్ ఏ స్టోరీ అనే .comలో దొరుకుద్ది, హార్డ్ కాపీ దొరుకుతుంది. అదేవిధంగా ఫారెన్లో ఉంటే అమెజాన్లో కొనుక్కోవచ్చు. ఇది ఇండియాలో ఉంటే పెన్ ఏ స్టోరీలో ఫిజికల్ బుక్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేకుంటే అప్లికేషన్ ఆండ్రాయిడ్ లేదా iOSలో అప్లికేషన్లో కూడా చదువుకోవచ్చు అన్నట్టు. సో ఈ బుక్ నేను కూడా అనుకున్నా, బుక్ రాస్తుంటే బుక్ ఎవరు చూస్తారు, ఆల్రెడీ చదువుతారా? నేను అదే అన్నా బ్రో, ఆల్రెడీ సోషల్ మీడియాలో అన్ని పెడుతున్నా ఉన్నా కదా, బుక్లు ఎవరు చదువుతారు బ్రో అంటే, తెలియదు బ్రో నీకు, బుక్కులు చదివే వాళ్ళే చాలా మంది, ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడున్న ఈ యుగంలో అందరూ మొబైల్ల మీద పడి అన్ని స్క్రోల్ చేస్తున్నారు, దానికి దూరం కావడానికి బుక్స్ చాలా మంది చదువుతున్నారు అని చెప్పేసి ఈ బుక్ రాయడం జరిగింది. సో దట్ మంచి రెస్పాన్స్ ఉంది. సో నేను చూసినప్పుడు అనిపిస్తుంది, చరిత్రలో నీకన్నా కొన్ని పేజీలు ఉండాలంటే నా కోసం కొన్ని బుక్లే తయారవుతున్నాయి. రియల్లీ హ్యాపీ. ఏదో ఒక రోజు సినిమా కూడా వస్తుందేమో. ఇప్పుడు నువ్వు నార్మల్గా నీ స్టోరీకి నువ్వు ఎండ్ కార్డ్ ఏ టైప్ ఆఫ్ ఎండ్ కార్డ్ ఇస్తావు బ్రో? నా స్టోరీకి నేను ఎండ్ కార్డ్ ఎలా అంటే, ఇట్లా ప్రపంచం మొత్తం ఈ 6 ఖండాలు ఏవైతే ఉన్నాయో, 7 ఖండాలలో 6 ఖండాలు మొత్తం సైకిల్ పైన ఎలాంటి కార్బన్ ఎమిషన్ లేకుండా సైకిల్ పైన తిరిగిన ఒక వ్యక్తిలాగా, అండ్ ప్రపంచాన్ని మొత్తం స్లో మోషన్లో చూసిన ఒక వ్యక్తిలాగా నేను ఉండాలి అని అనుకుంటున్నా. ఫస్ట్ ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నా, నథింగ్ కమర్షియల్. ఇందులో ఏదో యూట్యూబ్ కోసమో దానికోసమో దీనికోసం ఉండి, ఇండియాలో ఉండి ఎలాంటి వీడియోలు చేసినా యూట్యూబ్లో వ్యూస్ వస్తాయి, పైసలు వస్తాయి, ఎట్లనైనా చేసుకోవచ్చు డబ్బులు సంపాదించాలంటే. బట్ అట్లా కాకుండా లైఫ్ని కొంచెం కొత్తగా బ్రతకాలనుకొని లైక్ అట్లా వస్తున్నా. సో దట్ ఇది జనరేషన్స్కి గుర్తుంటుంది, చాలామంది మోటివేట్ అవుతారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చిన్న ప్రాబ్లమ్స్కి ఉరులు వేసుకొని సూసైడ్ చేసుకొని, లేకుంటే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, మత్తు మందు ఇవన్నీ తీసుకొని ఉంటా ఈ సిచ్యువేషన్స్లో. సో ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు, వీడు సైకిల్ పైన ఇన్ని కంట్రీస్ తిరుగుతాడు, ఎంత స్ట్రగుల్స్ వస్తాయి. చాలామంది ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు మెసేజ్ చేస్తారు, ఏమో పొద్దున్న నుండి సాయంత్రం దాకా అయిపోయి లైక్ సిస్టమ్ ముందు కూర్చొని అమ్మ ఏంద్రా ఈ స్ట్రెస్ అని చెప్పేసి ఆగమాగం అవుతా ఉంటాం. ఆ లాస్ట్ టైంలో నీ ఒక వీడియో చూస్తే నువ్వు ఎక్కడో తిండి లేకుండా ఎన్నో కొండల గుట్టల మధ్యలో దొక్కుతా అంటే దీనికన్నా ఇంత పెద్ద కష్టం కాదు అని చెప్పేసి మోటివేట్ అయిపోతాం. కొంతమంది సివిల్స్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మెసేజ్ అన్న 5-6 గంటలు కూర్చొని చదవాలంటేనే ఆగమాగం అవుతుంది, అలాంటి 10 గంటలు సైకిల్ మీద కూర్చొని ఎట్లా తొక్కుతావు అన్న, నీకు దండం. అసలు నేను చూస్తే ఇదంతా కూర్చొనే కదరా నేను చదివేది, ఇంకా నువ్వు తొక్కుతాను, డిఫరెంట్ వెదర్, హార్ష్ వెదర్, -degrees టెంపరేచర్స్, ఎండ వాన ఇవన్నీ తట్టుకొని ఏడబంటావో తెలియదు, ఏడ తింటావో తెలియదు, ఎలాంటి సిచ్యువేషన్ చదువుకుంటావో తెలియదు, బతుకుతో సత్తో తెలియదు, రోడ్డు మీద నిమ్మలంగా మాకు గ్యారంటీ అని ఉన్నది, ఇంట్లో కూర్చొని చదువుకుంటాము అని చెప్పేసి చూస్తే మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అన్న అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంది ఇప్పుడు ఇంకా ఫైనల్గా మొత్తం ఇదంతా తిరిగేసిన తర్వాత ఇంకా జాబులు కానీ జాయిన్ అవ్వడం కానీ అలాంటివి ఏం చేయవు. ఏ కష్టం బ్రో, ఇప్పుడు మిమ్మల్ని జాబ్ చేయమంటే చేస్తారా మీరు? కష్టం కదా. ఆఫీస్ పోయి నీకు 50,000 ఇస్తాను, పొద్దున్న సాయంత్రానికి ఆఫీస్లో కూర్చోవాలి, సాయంత్రం మీటింగ్స్ అటెండ్ కావాలి అంటే ఆ లైఫ్ ఎట్లయితే మన వల్ల కాదు. సేమ్ ఇంకా నాకు ఇంట్లో ఉంటేనే నాకు ఎప్పుడు బయట పడతామా అన్నట్టు ఉంటుంది, లైక్ సఫకేటింగ్ అయినట్టు ఉంటుంది నాకు. లైక్ చెయ్యను, బట్ ట్రావెల్ సంబంధించింది ఏదైనా మంచి ఇన్స్పిరేషనల్. అండ్ ఇప్పుడు రా హాలిడేస్ అని చెప్పేసి ఒకటి ట్రావెల్ కంపెనీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఒక 5-10 రోజులు అవుతుంది. ఈ ROW రంజిత్ ఆన్ వీల్స్ హాలిడేస్ అని చెప్పేసి. సో దట్ ఎవరైతే మనలాగా ట్రావెల్ ఎంతూసియాస్టులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ట్రిప్స్ కానీ, ఇప్పుడు అరౌండ్ 9 కంట్రీస్ బయట, అదేవిధంగా ఇండియాలో ఒక 19 డెస్టినేషన్స్ అయితే ప్లాన్ చేసాం. సో దట్ ఎందుకు ప్లాన్ చేశానంటే చాలా మందికి ట్రావెల్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. డైరెక్ట్ పోయి ఇప్పుడు వియత్నాం పోవాలి, నువ్వు దుబాయ్ పోదాం అనుకుంటాను బ్రో, దుబాయ్ పోయి దిగి ఎటు పోతావు ఏంది ఏం తెలియదు కదా. సో దట్ వీళ్ళైతే మొత్తం టోటల్గా ఈ రా హాలిడేస్లో ఏంటంటే డైరెక్ట్ దుబాయ్లో స్టార్ట్ అయిన కానీ మళ్ళీ ఫ్లైట్ ఎక్కించేదాకా మొత్తం చూసుకుంటారు అన్నట్టు. సో అట్లా స్టార్ట్ చేసినాము. సో దానివల్ల ఏంటంటే నాకు ఇప్పుడైతే ఏం స్పాన్సర్స్ లేవు, ఏం లేదు కదా. సో నాకేమైనా కొంచెం మనీ కూడా జనరేట్ అవుతుంది. సో ఆ జనరేట్ అయిన మనీతో మనం ట్రావెల్ కూడా చేయొచ్చు, ట్రావెల్ నుండి సో అట్లా చేయొచ్చు అని చెప్పేసి రా హాలిడేస్ అని చెప్పేసి స్టార్ట్ చేసినాం. సో దట్ చూడాలి ఎట్లుంటుంది. మందు సిగరెట్ అలవాటు ఏం లేదు బ్రో. మందు అయితే రైడ్ చేసేటప్పుడు అయితే తాగను, ఎందుకంటే మందు తాగడం వల్ల మీకు తెలుసు డీహైడ్రేట్ అవుతుంది, ఫుల్గా డీహైడ్రేట్ అవుతుంది. డీహైడ్రేట్ అయితే సైకిల్ దొక్కలేము, ఎక్కడో పడిపోతే మనల్ని పట్టించుకుంటే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఇండియాకి వస్తే ఫుల్గా కళ్ళు తాగుతా, ఒకవేళ విలేజెస్కి వెళ్తే కంపల్సరీ విలేజ్కి వెళ్ళి అట్లా కళ్ళు ఇట్లా తాగడం ఉంటుంది. ఇక పబ్బులు అవి అయితే తిరిగింది లేదు, ఆ కల్చర్లకి వెళ్ళను, ఎందుకంటే మన నా రైడింగ్ ఇదంతా నేను ఖర్చులు అక్కడ పెట్టిన అనుకోండి మీరు, నాకు ఫుడ్కు దీనికే ఎక్కువవుతుంది. అలాంటి రిచ్ లైఫ్ అక్కడ లీడ్ చేయాలి అంటే అమ్మో మన వల్ల కాదు. సో కాబట్టి తాగితే ఒకవేళ ఎవరైనా ఇండియన్స్ ఉంటారు మన వాళ్ళు, మంచిగా వాళ్ళు ఏమున్నదో ఒకటి వేసుకో, ఎట్లా రేపు సైకిల్ దొక్కవు కదా అని అంటే, ఒకవేళ రేపు సైకిల్ తొక్కను, ఏ మన వాళ్ళు ఉన్నారు, మంచి వైబ్ సెట్ అయిందంటే అప్పుడు కూర్చుంటాయి. పెళ్లి చేసుకుంటారా? చూద్దాం. పెళ్లి చేసుకుంటా ఉందా, ఇంట్రెస్ట్ ఉందా దాని మీద? చూడాలి బ్రో. అంటే ఈ రీసెంట్ టైమ్స్లోని సెల్ఫీ దిగుదాన్ని బ్రిడ్జ్ కిందకు తోయడం, కుక్కర్లో పెట్టడం నేను చూసిన బ్రో ఇవన్నీ. అయితే లైక్ నాకు అనిపించింది, ఇప్పుడు నువ్వు లవ్ చేసినావు బ్రో, నువ్వు ఒకరిని చంపడానికి తెగించినప్పుడు అదేదో ముందే చేసుకోవచ్చు కదా, వాడినే పెళ్లి, ఇవి అమాయకుని ఎందుకు చంపుడు? ఇవేనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా, అమ్మాయిలు ఈ మధ్యలో అమ్మాయిలే బయట పడతాను కానీ అబ్బాయిలు ఎప్పటి నుండో ఇలాంటి పనులు చేస్తారు. ఇప్పుడు అబ్బాయిలు తక్కువై అమ్మాయిలు ఎక్కువైపోతుంది. అబ్బాయిలు ఒకప్పుడు నడిచింది, ఇప్పుడు అమ్మాయిలు నడుస్తుందేమో. అబ్బాయిలు అయితే ఎంతో మంది ఎన్ని చూసినా మనం, పెట్రోల్ కట్నం కోసం గ్యాస్ మీద వచ్చి చంపించడము, ఈ పిల్లలు నచ్చక 2వ కట్నం వస్తాయని అప్పట్లో మస్తు సినిమాలు కూడా నడిచినాయి కదా. సో అదంతా నిజంగా లైక్ సమాజంలో ఒకటికొకటి బయటపడతాయి, ఇంకో బయటపడని ఎన్నో ఇలాంటివి ఎన్నో బ్రో. ఈవెన్ మానభంగాలే కానీ, చిన్న పిల్లల్ని హరాస్ చేయడమే కానీ, మన సమాజంలోనే ఇప్పుడు మామ వరుస, బాబాయ్ వరుస, వాళ్ళ వరుస, వీళ్ళ వరుస వాళ్ళు ఆ పిల్లల మీద ఎన్నో అగత్యాలు చేసి బయటికి రాక, ఫ్యామిలీలో చెప్తే ఇజ్జత్ పోతుంది, పరువు పోతుంది అని చెప్పేసి లోపల ఈవెన్ తండ్రి కూడా తాగొచ్చి పిల్లల్ని చేసిన, లైక్ పిల్లల్ని మిస్బిహేవ్ చేసినవి చాలా ఉన్నాయి. అలా ప్రపంచ దేశాలలో కూడా ఇంకా అక్కడే ఎక్కువ ఉన్నాయి చెప్పాలనుకుంటే, ఎక్కువ ఉన్నాయి. నేను లైక్ కొన్ని స్టోరీస్ విన్నాయి కానీ అవన్నీ మీరు కొన్ని డాక్యుమెంటరీసే చదవచ్చు. లైక్ ఒక సీరియల్ కిల్లర్స్, సైకోలు, అమ్మ అసలు ఎంతమంది ఉన్నారో తెలుసా. అలాంటివి చాలా ఉన్నాయి బ్రో. కానీ ఇవన్నీ చూసిన తర్వాత సమాజం చాలా చెడిపోతుంది. లైక్ నువ్వు విన్న ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఇప్పుడు వినలేని కొత్త స్టోరీ ఏమైనా చెప్పు. ఎక్కడ బ్రో? అక్కడ విన్నది, అక్కడ ఎవరైనా? అది లైక్ ఒక వీడియో కూడా పెట్టిన బ్రో. ఒకళ్ళ ఇంటికి వెళ్ళుంటే నేను వెళ్తే అది వీడియో పెట్టినా, కానీ అది నాకు తెలియదు బ్రో. అదేదో బాధ అనిపించి పెట్టినా కానీ వెంటనే డిలీట్ చేసిన. ఆమె వద్దన్నది, నేను ఏదో నీకు పర్సనల్గా షేర్ చేసుకున్నాను, పబ్లిక్ చేసినావు అని అన్నది, డిలీట్ చేసిన. ఇక ఇప్పుడు నేను చెప్పొచ్చు, ఎందుకనంటే వాళ్ళు ఎవరి తెలియదు కదా, ఒక స్టోరీయే కదా, పేర్లు ఇట్లా ఏం చెప్పాం కదా. సో అట్లా కాలేజ్లో ఒక అమ్మాయి ఉండేనంట, కాలేజ్లో ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక 10-15 మంది వాళ్ళు వీళ్ళు అందరు కలిసి లైక్ ఇట్లా చేసి ఆమెని లైక్ రేప్ చేసి అంతా చేసిన 15 మంది అలాగే ఎట్లుంటాయి అంటే రిలేషన్స్ ఒకరి తర్వాత ఒకరు, లైక్ ఒక బాయ్ ఫ్రెండ్ ఇట్లా ఈజీగా కట్ అయిపోవడం, అందరు మోసాలు చేయడం, అందరు వాడుకోవడం, రేపులు చేయడం, ఇట్లా చేసి లాస్ట్గా ఆమె చనిపోయిందంట. వాళ్ళ మదర్ ఏడ్చుకుంటా నాకు చెప్పడం జరిగింది అన్నట్టు. అది చాలా బాధ అనిపించింది నాకు. లైక్ ఇక ఆ స్టోరీ అసలు ఆ ఫేస్లు ఇట్లా ఏం లేకుండా సోషల్ మీడియాలో ఇట్లా ఎరేజ్ చేసిన నేను. కానీ లైక్ అలాంటి స్టోరీ అనేది అమ్మో ఇక్కడ కూడా ఇట్లుందా అమ్మ,
మా దగ్గరనే ఇట్లా జరుగుతాయి అనుకుంటే ఈ కంట్రీలలో కూడా ఇట్లానే ఉన్నాయంటే అలాంటి స్టోరీస్ ఎన్నో ఉంటాయంట. ఈ స్కూల్లో ఎంగేజ్లో ఈ 16 yearsలో వాళ్ళు మనలాగా పిల్లలు 20 సంవత్సరాల 25 సంవత్సరాల దాకా ఇంట్లో పెంచారు బ్రో. వాళ్ళు 6 సంవత్సరాలు అంటే 10th క్లాస్ అయిందంటే వాళ్ళు కథం బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు అడిగే రోజులే లేరు. వాళ్ళకి ఇంకెక్కువ జరుగుతాయి అవన్నీ వైలెన్స్లన్నీ లేడీస్కి. ఎక్కడ అన్ని కంట్రీస్లో ఉంది ఇదంతా. ఎక్కడ అంత సేఫ్ ఎక్కడ లేదు. ఉంటారు అన్నిట్లలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఏం నేర్చుకున్నావు బ్రో మొత్తం ఈ టూర్స్లో? నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏం తెలుసుకున్నావు? ఏమైనా ఫస్ట్ నేర్చుకున్న ఏంటంటే భూమి నాది, జాగ నాది అని ప్రతి ఒక్కడు కొట్టుకుంటూ ఉంటాడు. పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఒక 100 సంవత్సరాల తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఇంకోళ్ళ మీదకి పోతుంది. ఆ 50-60 సంవత్సరాల క్రితం ఈ భూమి నాదని చెప్పేసి నువ్వు ఎంత కష్టపడ్డావు బ్రో. కానీ అది నీది కాదు, ఇంకోని పేరుకి చేంజ్ అవుతుంది. అది నీకు తెలుసు. కానీ అది సంపాదించడానికి నీ 40-50-60 సంవత్సరాలు కష్టపడి మళ్ళీ అనుభవించవు. నువ్వు అది అమ్ముకొని తినవు కూడా తినవు. నీ పిల్లలకి ఎవరికో పోతుంది, వాడి పిల్లలకే పోతుంది. జాగనాది భూమి నాదని తరాలు కొట్టుకుంటాయి. కానీ నీలాంటి పిచ్చోడా, నీలాంటి కొన్ని 100,000 మంది ఆ భూమి రిజిస్ట్రేషన్లు జరిగి చచ్చిపోయిన వాళ్ళే ఉన్నారా. నీ తర్వాత 100,000 మంది వస్తారు. భూమిదే, నీది కాదు అది. నువ్వు దాన్ని పట్టుకోపోలేవు. నువ్వు స్వర్గానికి పోతావు, నరకానికి పోతావు, చచ్చిపోతావు, బొద్దలకు పోతావు. అది నీ పేరు మీద నీ కాగితాలు నీ వెనక రావు. ఒకవేళ కావాలనుకుంటే ఒకరోజు ఆ భూమి కోసం నిన్నే చంపుతారు. ఆ భూమి సంపాదించడానికి నువ్వు కొన్ని ఏండ్లు మొత్తము కష్టపడి కూడబెట్టి తినక చేస్తే లాస్ట్కు భూమి వస్తుందా? నీతో నువ్వు గడిపిన మంచి మెమొరీసే వస్తాయి అని ఒకటి రియలైజ్ అయినా బ్రో. డబ్బులు, కోట్ల ఆస్తులు, లక్షల ఆస్తులు ఎన్నో, కొంతమందికి ఒకడికి ఒక ఇల్లుతో ఆగదు వాళ్ళ ఆశ. 1, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది. మారుతి కారు కొన్న తర్వాత మంచి హుందాయి కొనుక్కున్న తర్వాత బెంజ్ కొనుక్కున్న తర్వాత ఇంకా పైన రోల్స్ రాయల్స్ అని ఇట్లా ఒక్కొక్కరికి 10-15 కార్లు కొనుక్కోవాలనే తపనతోటి టైం అంతా కొనుక్కోవడము, వాటిని చూసుకొని మురుసుకోవడమే ఉంటుంది బ్రో. ఎట్ ద ఎండ్లో నువ్వేం చేసినావు అని అంటే తాగింది తిన్నది తప్ప నువ్వు చేసింది ఏమి ఉండదు. తింటావు కావచ్చు, నలుగురితో జల్సాలు చేస్తావు కావచ్చు. ఎట్ ద ఎండ్ నీ లైఫ్లో 60 సంవత్సరాల తర్వాత ఈ పైసలు అన్నీ నువ్వేం చేయలేవు. చెయ్యాలనుకున్న తాగితే కడుపులోకి పోదు, తింటే అది పడదు, నీకు ఉరకలేవు, ఎంజాయ్ చేయలేవు, ఒక్కని పెట్టుకోలేవు, ఒక్కదాన్ని పెట్టుకోలేవు. నీ లైఫ్ అంతా లాస్ట్కు ఎందుకు? ఇప్పుడు నీ దగ్గర బండి ఉంది, సరిపోదా? ఇంకో బండి అప్డేట్ కావాలి. ఆ బండి సరిపోదా? ఇంకో బండి అప్డేట్ కావాలి. ఫోన్ ఉంది, ఇంకో ఫోన్ కొనుక్కోవాలి, ఇంకో ఫోన్ అవసరమా? అవన్నీ నువ్వు ఒక చిన్న ట్రిప్ అయ్యి, ఒక చిన్న టూర్ అయ్యి ఎంత బాగుంటుందో. 5 రోజులు 4 రోజులు అదంతా వదిలేసి డబ్బులు అవసరమే డబ్బులు. కానీ వాటి కోసం నీ టైం ఇప్పుడు బ్రో మన ఇద్దరం కూర్చొని తాగితే 10,000 అయిపోతాయి బ్రో. 10,000 మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు, అంతేనే కదా? కానీ ఈ కూర్చొని తాగడానికి పట్టిన సమయం ఏదైతే ఉందో అది మళ్ళీ వస్తుందా? రాదు. సమయం చాలా వాల్యూ. పోతుంటే మనం సాగుకు దగ్గర పడుతున్నాం బ్రో. 30 వచ్చినాయి, 40 వచ్చినాయి, 50 వచ్చినాయి. ఇప్పుడు నాకు 34 సంవత్సరాలు వచ్చినాయి. 34 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకొక 5-6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు నా ఏజ్లో మా ఫ్రెండ్స్కి బీపీలు షుగర్లు వచ్చినాయి. నీకేం తింటారు బ్రో? షుగర్ వచ్చినాక వాడు ఏం తాగుతాడు? తాగితే సస్తాడు, తిన్నా సస్తాడు. ఇప్పుడు నేను పోల్చుకుంటాను. నేను ఇప్పుడు శివబ్రో ఉన్నాడు, నా ఏజే, బిల్డింగ్ కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నాడు అని చెప్పేసి నేను బిల్డింగ్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలని తాపత్రయపడుకుంటా లైఫ్ అంతా ఇట్లా స్ట్రగుల్ చేస్తే నువ్వు అవన్నీ కొనుక్కునే లోపు నీకు 50 సంవత్సరాలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తావు? ఇదంతా అనిపించింది. ఇవన్నీ కాదు లైఫ్ అంటే అసలు ఇంకా వేరేది ఏదో ఉంది అని ఆ ట్రావెల్లో నేను ఆ రైడ్లో ఆ ఫీల్ అదంతా చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది కదా లైఫ్. మిగతా అన్ని కంట్రీస్లో ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు బ్రో, నీకు ఏమైనా ఆస్తులు ఇచ్చిండా? ఇచ్చే ఉంటాడు కదా, ఇంకా తెలియదు. ఓకే, ఇస్తాడు కదా ఫ్యూచర్లో. అతను నీకోసం మస్తు కష్టపడి ఉంటాడు కదా, అంతేనా కదా? అయితే వేరే కంట్రీస్లో అట్లా ఏ ఫాదర్ కూడా వాళ్ళ కొడుకుల కోసం ఆస్తులు ఇవ్వరు. చాలా రేర్, ఎవరో ఒక్కరు వాళ్ళ కొడుకులు వాళ్ళే సంపాదించుకుంటారు. విద్య ఒకటే నేర్పిస్తారు అంతే. వాళ్ళు చదువు చెప్పిస్తారు, అది కూడా 15-16 సంవత్సరాల తర్వాత వాళ్ళే బతకాలి. వాళ్ళు మంచిగా టూర్లు వేస్తారు, మంచిగా ముసలోళ్ళు కూడా 50-60 సంవత్సరాలు కూడా సంపాదించిన రిటైర్మెంట్ ఏజ్లో వచ్చిన డబ్బులు
అకౌంట్లో వేసుకొని మంచిగా ట్రావెల్ చేస్తారు అన్ని కంట్రీస్. ఉమ్. ఆ రిటైర్మెంట్ వరకు కూడా వాళ్ళు ఎట్లా తెలుసా, ఏ రోగం రాకుండా ఫిజికల్గా మంచిగా ఫిట్గా ఉంటారు కొంతమంది. అవును. గోల్డ్ కోస్ట్లో ఆస్ట్రేలియాలో రైడ్ చేస్తుంటే 60-70 సంవత్సరాల వ్యక్తులు 6 ప్యాక్ వేసుకుని పరిగెడతాను ముసలోళ్ళు. ఓరిని అబ్బా నాకు అనిపిస్తుంది. మనకేంది 30 రాగానే కథం ఇంత పొట్ట ఇంత బట్ట వస్తూనే ఉంటుంది. అవును. అవును. పొంచి పోషిస్తాం వద్దన్నా వస్తూ ఉంటుంది అది. ఎవరు రన్నింగ్ చేయరు, ఎవరు ఫిజికల్గా ఫిట్గా ఉండరు, లైక్ ఎవరు చాలా తక్కువ మంది ఉంటారు బ్రో. అవును. మిగతా వాళ్ళందరూ మనం ఫుడ్ ఎట్లా అయినా వాళ్ళు తెలియదు తెలుసా మనలకి. అవును. అంటే తెలియదు అని అంటే మళ్ళీ తిడతారు. ఇప్పుడు కంచం నిండా అన్నం పెట్టుకొని తింటాం బ్రో. అవును. ఒకప్పుడు అంటే మనల్లో అంత అన్నం తినేది. సో మన వాళ్ళు ఏం చేసేది, నెక్స్ట్ పని చేసేవాళ్ళు దున్ని కోసి ఎత్తుకపోయి బర్లను తోలి అన్ని చేసి మన వాళ్ళంతా వ్యవసాయం పనే చేసినాం మనము. లేకుంటే కట్టెలు కొట్టుడు ఇవి పనులు చేసినాం. మరి ఇప్పుడు తిని వెళ్ళి కూర్చొని కొడతాను. నీకు ఎనర్జీ ఎట్లా ఖర్చు అవుతుంది. ఆ తిన్న ఫుడ్ అంటే అప్పట్లో మన యాన్సిస్టర్స్ తిన్న ఫుడ్డే మనం తింటాను, అంతే ఫుడ్ తింటాను. ఇంత తినాలి ఏజ్లో ఉంటాయి. ఇంత తింటే ఏమవుతుందంటే ఇంత అంతా తొడలల్లో ఇంత, బ్యాగ్ ఇంత, కడుపు కాడు ఇంత, చెంపలల్లో ఇంత, ఒంటి నిండా మొత్తం కొవ్వే అవుతుంది. ఆ కొవ్వు కరగాక ఏమవుతుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. అప్పుడు రియలైజ్ అయితే చేసేది ఏం లేదు. నేను ఒక్కనే ఉన్నాను, గాడు ఎంత దొడ్డుకున్నాడు అని, వాడు ఎంత ఫిట్గా ఉన్నాడు దాన్ని వాడిని కంపేర్ చేసుకో, వాడు ఎంత దొడ్డుకున్నాడు అనే కంపేర్ చేసుకుంటాం. సో లైక్ అది కూడా మెంటాలిటీ, అది కూడా ఒకటి. లైక్ మనం ఏం తింటామో అనేది అదే మందు బ్రో. మితంగా తింటే ఏదైనా లైక్ మంచిదే, అమితంగా తింటే అది విషయం. ఫారిన్ కంట్రీలో ఇంతే బౌల్ రైస్ ఇస్తారు, ఇంత బౌల్